సో ఈ 2025లో జరిగిన రాజకీయ పరిణామాలు, రాజకీయ సమీకరణాలు, కొన్ని సామాజిక అంశాలు ఇవన్నీ కూడా 2026లో ఎట్లా టర్న్ కాబోతున్నాయి, సో 2026లో ఎట్లా పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి చర్చిద్దాం ఇవాల్టి మన వ్యూ పాయింట్లో. సో సుదీర్ఘకాలం తర్వాత అసెంబ్లీకి మళ్ళీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు గులాబీ బాస్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫామ్ హౌస్కు పరిమితమయ్యారు కేసీఆర్. ఇటీవలే పార్టీ నేతలతో చర్చించారు సుదీర్ఘంగా. పాలమూరు, రంగారెడ్డి సహా పలు అంశాలపైన 3 ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ, లోక్సభ, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, పంచాయతీ ఇలా పలు ఎన్నికల్లో వరుస ఓటముల నేపథ్యంలో కారు పార్టీ అధినేత మళ్ళీ ప్రజల్లోకి రానుండడంతో బీఆర్ఎస్కు పూర్వవైభవం సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైట్ నాగేశ్వర్ గారు, బీఆర్ఎస్కు మళ్ళీ పూర్వవైభవం వచ్చేటువంటి అవకాశం ఆ గ్రౌండ్ కనిపిస్తోందా? అంటే అది జ్యోతిష్యం చెప్పాలి. ఆ జ్యోతిష్యం తెలియదు కనుక నేను చెప్పలేను. కానీ డెఫినెట్గా మీకు కేసీఆరే చెప్పాడు, ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇక నుంచి ఒక ఎత్తు అని. అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఓడిపోయినా కూడా ఒక అసంతృప్తి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కనిపించింది. ఆ అసంతృప్తి ఓడించేంత, కాంగ్రెస్ను దెబ్బతీసేంత లేకపోవచ్చు, కానీ సాధారణంగా ఎవరు అధికారంలో ఉన్నా ఉండే అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తిని తనకు అనుకూలంగా మలచుకోవాలి, దానికి ఒక రాజకీయ రూపాన్ని ఇవ్వాలి. ప్రధాన ప్రతిపక్షంగా అలా చేసినప్పుడు మాత్రమే రాజకీయంగా లాభపడుతుంది. సో ఆ పనిని మరింత ఉధృతంగా చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నాడు. అందులో కృష్ణానదీ జలాల్ని పెట్టుకున్నాడు. మీరు మన ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి, స్టార్టింగే పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకము, కృష్ణానదిని పెట్టుకున్నారు. ఎందుకంటే కృష్ణానది అంశాన్ని తీసుకుంటే కేసీఆర్కి వచ్చే లాభం ఏంటంటే, కృష్ణా బేసిన్ అంతా కాంగ్రెస్కు అనుకూలంగా ఓట్లు పడ్డాయి. నల్లగొండ, మీకు మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్కు భారీగా సీట్లు వచ్చాయి. గోదావరి పరివాహక ప్రాంతంతో పోలిస్తే కృష్ణా పరివాహక ప్రాంతంలో కాంగ్రెస్కు బెటర్ పర్ఫార్మెన్స్ చూపింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి బలమున్న చోటే కృష్ణానదీ జలాల అంశాన్ని తీసుకొని ఫైట్ చేయాలన్నది మొదటి లక్ష్యం. దీనిపైన బీజేపీకి కూడా ఏమీ అనలేదు, ఎందుకంటే ఇది అంతర్రాష్ట్ర జల వివాదం కనుక కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ప్రభుత్వంలో బీజేపీ ఉంది కనుక బీజేపీని కూడా ఇరకాటంలో పెట్టచ్చు. పైగా చంద్రబాబుకు, రేవంత్కు సంబంధాలు ఉన్నాయన్న పేరిట రేవంత్ను ఇబ్బందిలో పెట్టచ్చు. తెలంగాణ అస్తిత్వాన్ని రగిలించడానికి ఆంధ్రప్రదేశ్తో విభేదాలు, చంద్రబాబు నాయుడు వ్యతిరేక నరేటివ్, తెలంగాణకు నీళ్ళ దోపిడీ ఇలాంటి అంశాలన్నీ పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని రగిలించవచ్చు. అందుకనే కేసీఆర్ పోయిన చోట వెతుక్కోవాలన్నట్టు కృష్ణానది అంశాన్ని ఎత్తుకొని జనంలోకి పోబోతున్నాడు. సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? మీకు 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న తర్వాత కూడా, తెలంగాణ ఏర్పడి 11 ఏళ్ళ తర్వాత కూడా ఇలాంటి ఇష్యూస్ సెంటిమెంట్ రగిలించగలుగుతాయా లేదా మనం చెప్పలేము. కానీ ఒక ప్రయత్నం అయితే కేసీఆర్ చేయబోతున్నాడు. అసెంబ్లీ లోపల బయట, అసెంబ్లీకి ఎంత వస్తాడు రాడు అనేది ఎలా ఉన్నా బీఆర్ఎస్కు ప్రతిపక్ష బ్యాటిల్లో గెలిచింది. ఇప్పటివరకు ఈ 2 ఏళ్లలో అధికార పార్టీతో బ్యాటిల్లో గెలవలేదు. ఇంకా మీకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఓడిపోయారు, జూబ్లీహిల్స్ ఓడిపోయారు, పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ను పైచేయి సాధించింది. కానీ ప్రధాన ప్రతిపక్ష దానికి జరిగిన పోటీలో మాత్రం బీజేపీ పైన గెలిచారు. అందువల్ల ఇక అధికార పార్టీకి వ్యతిరేకంగా అసంతృప్తి అంటూ పెరిగితే అది ఆటోమేటిక్గా తనకు లాభంగా ఉంటుందని కేసీఆర్ అంచనా వేస్తున్నాడు. అందువల్ల 2026లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ మరింత దూకుడుగా వ్యవహరించబోతోంది అనేది మాత్రం స్పష్టం. రైట్, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఏపీలో పీపీపీ వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ వార్నింగ్లతో మెడికల్ కాలేజీలకు కూటమి ప్రభుత్వం టెండర్లు పిలిచినా కూడా ఒక్కటంటే కేవలం ఒక్కటే టెండర్ వచ్చిన పరిస్థితి. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గొద్దని ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయింది. మరి మిగిలిన వాటి విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది? రీటెండర్లు పిలిచినా కూడా మళ్ళీ ఎవరైనా బిడ్లు దాఖలు చేసే పరిస్థితి ఉందా లేదా అన్నటువంటి డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. రైట్ నాగేశ్వర్ గారు, ఇప్పుడు పీపీపీ విషయంలో, రీటెండర్ల విషయంలోనైనా ప్రభుత్వం ఆశించినటువంటి పరిస్థితి వస్తుంది అనుకోవచ్చా ఏమైనా? అంటే మీకు 2025లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా ఉపయోగపడ్డ ఇష్యూ పీపీపీలు. ఇది రాజకీయంగా ఏ ప్రభావం చూపుతుంది, ఎన్నికల్లో కూటమిని దెబ్బతీస్తుందా, ఆ స్పెక్యులేషన్స్ నేను వెళ్ళడం లేదు. కానీ హలో వినిపిస్తుంది సార్, చెప్పండి. హలో హలో సార్ చేయండి, క్లియర్గా వినిపిస్తుంది. రైట్, పీపీపీ విషయంలో
పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే దానికోసం టెండర్లు కూడా పిలిచింది. కానీ కేవలం ఒక్క కాలేజీకి మాత్రమే టెండర్ వచ్చింది. దీనికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తోంది. ఎస్ సార్ వచ్చారు. ఎస్ ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్. లైవ్లోకి జాయిన్ అయ్యారు మళ్ళీ మీరు. అంటే మీకు 2025లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా ఉపయోగపడ్డ ఇష్యూ పీపీపీ. మీకు వివిధ సర్వేలు ఇప్పుడు ఒక్కపట్లాగా లేదు, ఎన్నికల సమయంలోనే సర్వేలు కాదు, ప్రతిరోజు నిరంతర సర్వేలు జరుగుతూ ఉంటాయి, డైలీ ట్రాకర్స్ వచ్చేసాయి. ఇప్పుడు అన్ని ఇష్యూస్ కన్నా ప్రభుత్వం బాగా ఇరకాటంలో పడ్డ ఇష్యూ పీపీపీ. మీకు సూపర్ 6 పైన చంద్రబాబు పైన భారీగా అసంతృప్తి ఉందని జగన్ భావిస్తున్నాడు, కానీ క్షేత్రస్థాయిలో అలా లేదు. సూపర్ 6 పైన జనరల్గా ఓవరాల్గా సాటిస్ఫాక్షనే ఎక్కువ ఉంది. అఫ్కోర్స్ ఇంకా కొన్ని అమలు చేయకపోవచ్చు, కానీ బట్ స్టిల్ లార్జర్ మ్యాక్రో లెవెల్లో చూస్తే సాటిస్ఫాక్షన్ ఉంది. అలాగే టీడీపీ జనసేనల మధ్య క్షేత్రస్థాయిలో అక్కడ ఇక్కడ కొన్ని విభేదాలున్నా రెండు పార్టీల మధ్య నాయకత్వ స్థాయి నుంచి ఓటర్ల స్థాయి వరకు ఆ కెమిస్ట్రీ పర్ఫెక్ట్గా ఉంది. అందువల్లనే మీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 ఎన్నికల్లో కనిపించిన రాజకీయ వాతావరణము, ప్రజాభిప్రాయము 2026 ఎంటర్ అవుతుంటే కూడా పెద్దగా మార్పులేదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా ఉన్న అంశం ఏంటంటే 2024లో తనకు వచ్చిన 40% ఓటింగ్ను 1.5 years తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి దాడి నిర్బంధం ఉన్నా కూడా నిలబెట్టుకోగలుగుతుంది. అక్కడి నుంచి ఎంత పెంచుకుంటామన్నది కీలకం. సో ఆ పెంచుకోవటానికి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతగా ఉన్న అంశాలన్నింటినీ ఏరుకోవాలి, వాటిపైన పోరాడాలి. అమరావతి ఇష్యూ పైనేమో జగన్ ఏమీ చేయలేడు, ఎందుకంటే జగన్కు ఆ అవకాశమే లేదు. సో అమరావతిలో మీకు నారాయణ ముందు ఒక రైతు గోడు వినిపించుకుని కుప్పకూలిండని ఇలాంటి ఎన్ని చెప్పినా అమరావతి ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గతంలో అనుసరించిన ఓ విధ్వంసక విధానం వల్ల అమరావతిలో అవకాశమే లేదు. సో ఇక దేనిపైన చంద్రబాబు నాయుడు ఎదుర్కోవాలి? జగన్ నమ్ముతున్నది ఏంటంటే సూపర్ 6 పైన బాగా వ్యతిరేకత ఉందని నమ్ముతున్నాడు. అది వాస్తవం కాదు. ఇక వ్యతిరేకత ఉన్నది ఉద్యోగ కల్పన పైన ఉంది, కొంత అసంతృప్తి ఉంది. వ్యతిరేకత కాకపోయినా 20 లక్షల ఉద్యోగాలను ప్రామిస్ చేశారు. ఇప్పటికైతే పెట్టుబడులు వస్తున్నాయి కానీ ఉద్యోగాలు రావడం లేదు. ఆ పెట్టుబడులు కూడా ఎంఓయూలు ఎంత మేరకు అది గ్రౌండింగ్ అవుతాయనేది క్వశ్చన్ మార్కు. అలాగే మీకు రైతుల సమస్యలపైన వ్యతిరేకత ఉంది. అందుకే జగన్ 2025లో మిర్చి రైతు, మామిడి రైతు, పత్తి రైతు అంటూ రైతుల అంశాలపైన కార్యాచరణ చేపట్టాడు. స్థానికంగా ఎమ్మెల్యేలపైన తీవ్ర వ్యతిరేకత ఉంది. చంద్రబాబు నాయుడు అనేక సార్లు చెప్పింది మంత్రులపైన వ్యతిరేకత ఉంది, మంత్రులు సరిగా పనిచేయడం లేదు, ఎమ్మెల్యేలు పనిచేయడం లేదు, కలెక్టర్లు పనిచేయడం లేదు, ఒక్క తాను పవన్ కళ్యాణ్ లోకేష్లే పనిచేస్తున్నారని ఎన్నోసార్లు చెప్పాడు. ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో పతాక శీర్షికలు కూడా వచ్చింది. అందువల్ల అది కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూలంగా ఉన్న అంశం. కానీ అక్కడ కూడా సమస్య ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాజ్ నో డిఫరెంట్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇదే పరిస్థితి. మంత్రులు డమ్మీలు చేశాడు, ఎమ్మెల్యేల పట్ల బాగా వ్యతిరేకత ఉండే. ఇవాళ టీడీపీ కూటమి ఎమ్మెల్యేలపైన ఏ రకంగా ఇసుక దందా, మద్యం దందా, భూమి దందా అనే విమర్శలు ఉన్నాయో అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేలపైన ఉండే. అది అప్పుడైనా అందరు ఎమ్మెల్యేలపైన ఎప్పుడూ ఉండదు, కొంతమంది ఎమ్మెల్యేలపైన ఉండే. అందువల్ల ఆ అంశంపై కూడా జగన్మోహన్ రెడ్డికి అప్పర్ హ్యాండ్ తీసుకునే అవకాశం లేదు. ఇక జగన్మోహన్కి అప్పర్ హ్యాండ్ అనేది తీసుకోవడానికి ఇప్పుడు అదనంగా కలిసి వచ్చిన అంశం పీపీపీ. ఎందుకంటే నేను ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు పెడితే ఇలా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాడు. దానికి తోడు టెండర్లు పిలిస్తే ఎవరు రాకపోవడము, ఒక్కరు రావడం, ఆ ఒక్కరు కూడా నిజమైన కిమ్సా కాదా అని చర్చ జరగడము, ఇదంతా జరుగుతున్న సమయంలో డెఫినెట్గా ఇది కూటమికి వ్యతిరేకంగా బాగా పనిచేస్తున్న అంశం. వివిధ సర్వేల్లోనైతే 80% ప్రజలు పీపీపీ పైన నెగిటివ్గా ఉన్నారని. అందుకే చంద్రబాబు నాయుడు పదే పీపీపీని సమర్థించుకుంటూ నరేంద్ర మోడీ చెప్పాడు, వాజ్పేయి చూపిన మార్గం అంటూ తానొక్కడే డిఫెండ్ చేస్తే ప్రజలు కన్విన్స్ కారు కనుక మోడీకి ఉన్న గుడ్విల్ను, వాజ్పేయికి ఉన్న గుడ్విల్ను అదంతా వాడే ప్రయత్నం చేస్తున్నాడు. సో అది ఏది చేసినా మిగతా విషయాలు అంటలేడు. సూపర్ 6 విషయంలో మోడీ కూడా చేశాడు, వాజ్పేయి చేశాడని చెప్తలేరు చూడండి. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి బాగా కలిసి వచ్చిన అంశం 2025లో ఈ మెడికల్ కాలేజ్. అందుకే 1 కోటి సంతకాల వరకు కూడా వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు అవకాశం కూడా ఇస్తున్నాడు. దాన్ని అక్కడ క్లోజ్ చేయకుండా ఆయన అడపా దీనిపైన రియాక్ట్ అవుతూ ఏదో ఒక ప్రకటన చేస్తూ దాన్ని ఇంకా ఇష్యూను క్లోజ్ కాకుండా
సాగదీస్తున్నాడు జగన్, సాగదీస్తానికి చంద్రబాబు సహకరిస్తున్నాడు. అందువల్ల ఖచ్చితంగా 2026లో కూడా మీకు మెడికల్ కాలేజీల పీపీపీ వ్యవహారం అనేది టీడీపీ కూటమి వైసీపీల మధ్య ఒక సంకుల సమరం, ఒక పోటాపోటీ పోరాటం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎంగా పాలనలో తనదైన ముద్ర చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాల్లో ప్రజలు అడిగినటువంటి సమస్యలకు సాధ్యమైనంత సత్వరమే పరిష్కారాలు చూపిస్తున్నారు. ఇటీవల రోడ్ల సమస్యను పరిష్కరించారు డిప్యూటీ సీఎం. ఇదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని మరోసారి అధికారంలోకి రానిచ్చేది లేదు అంటూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే కొన్నిసార్లు మాత్రం అసలు ఏ విధంగా స్పందించకుండా సైలెంట్గా ఉండిపోతారన్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి పవన్ కళ్యాణ్ పైన. నాగేశ్వర్ గారు, 2025లో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు కావచ్చు, కొన్ని తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, 2026లో ఆయన వ్యవహార శైలి, ఆయన నిర్ణయాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది ఆయన ధోరణి గమనిస్తుంటే? మీరు తనదైన ముద్ర వేశారండి. ఏంటా ముద్ర కొద్దిగా చెప్పగలరా? తనదైన ముద్ర ఏంటి? నాకు మీరేమన్నా నేను దానిపైన కామెంట్ చేయగలుగుతాను. పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర ఏదేసాడు 2025లో? మీరు ప్రజల సమస్యలు ఎవరో వచ్చినా రోడ్డు బాగలేదంటే రోడ్డు బాగా చేయించడము, డిఎస్పీ పైన ఆరోపణలు వస్తే ఆయన తొలగించడం, అది తనదైన ముద్ర అన్నారు. దాన్ని తనదైన ముద్ర అంటే ఈ అంశం పైన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ వల్లనే జరిగింది అని ప్రజలు తమకు పవన్ కళ్యాణ్ వల్ల ఈ లాభం జరిగిందని భావించాలి. అది తనదైన ముద్ర అంటే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ముద్ర అంటే సంక్షేమ పథకాలు, మీకు చంద్రబాబు నాయుడు ముద్ర అంటే ఐటీ రంగము, పవన్ కళ్యాణ్ ఏ ముద్ర? లోకేష్ అంటే ఆ ఐటీ రంగము, పెట్టుబడులు, గూగుల్, ఏఐ ల్యాబు, ఇలా దాన్ని అంటే చంద్రబాబు నాయుడు లెగసీని ముందుకు తీసుకెళ్తున్నాడు అనేది ఆయనదో ముద్ర. నాకు చెప్పండి, పవన్ కళ్యాణ్ ఈ 1.5 ఇయర్స్ కాలంలో ఏ ముద్ర వేశాడు నాకు చెప్పండి? ఏ ముద్ర వేశాడంటే అడపాదడప హోంమంత్రిని విమర్శించాడు. సో బహిరంగంగానే హోంమంత్రి పైన అభిశంసిస్తూ మాట్లాడాడు. సో అడపాదడప జగన్మోహన్ రెడ్డి సంగతి తెలుస్తాడు, 15 ఏళ్ల పాటు కూటమి ఇట్లనే ఉంటుందన్నాడు, మోడీని పొగిడాడు, చంద్రబాబు నాయుడు కీర్తించాడు. కానీ తనదైన ముద్ర ఎక్కడ చూపాడు నాకు చెప్పండి? సో మీరు 2025లో పవన్ కళ్యాణ్ చూపిన ముద్ర లేదు. అదే పవన్ కళ్యాణ్ సమస్య. ఇప్పటి వరకు ఏమవుతుందంటే కూటమికి వచ్చిన పాజిటివిటీ పవన్ కళ్యాణ్ కూడా వస్తుంది, చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న అనుకూలత పవన్ కళ్యాణ్ కూడా విస్తరిస్తుంది. సమస్య ఎక్కడ వస్తుందంటే ముద్ర అనేది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే వ్యతిరేకత మొదలైతే. ఇప్పుడు కూటమి పైన చంద్రబాబు పాలన పైన వ్యతిరేకత మొదలైతే దాని బిల్లులు కేవలం చంద్రబాబు నాయుడుకు టీడీపీకి ఉండదు, పవన్ కళ్యాణ్కు జనసేన కూడా ఆ బిల్లు వస్తూ ఉంటుంది. ఆ బిల్లు వచ్చినప్పుడు తనదైన ముద్ర ఉంటే ఆ బిల్లు తప్పించుకోవచ్చు. అయ్యా ఇది మా మీటర్ వేరో వాళ్ళ మీటర్ వేరు, ఇది మా సబ్ మీటరు, అందువల్ల మేము వాడలే, కరెంట్ అది వేరే వాళ్ళు వాడినని చెప్పచ్చు. సో ఆ ముద్ర ఇప్పుడు ప్రమాదం లేదు, ఎందుకంటే ఇప్పుడు ముద్రతో పని లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పట్ల సానుకూలత ఇంకా ఉంది, కూటమి పట్ల సానుకూలత ఉంది కనుక అందులో భాగస్వామ్య పక్షంగా జనసేనకు పవన్ కళ్యాణ్కు అనివార్యంగా వాటా పడుతుంది, జాయింట్ అకౌంట్గా ఉంది కనుక. సో ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత, అనుకూలత జాయింట్ అకౌంట్ లాగా వ్యతిరేకత కూడా జాయింట్ అకౌంట్లో పడుతుంటుంది, అప్పుడు తనదైన ముద్ర ఉంటే బాబు క్రెడిట్లకే నా జాయింట్ అకౌంట్, డెబిట్లకు కాదు అని చెప్పచ్చు. నేను జాయింట్ అకౌంట్ క్రెడిట్ల కొరకే పెట్టుకున్నా, డెబిట్కి వచ్చే వరకు మాత్రం జాయింట్ అకౌంట్ ఎవరి అకౌంట్ వాళ్ళే. మాకు బ్యాంకింగ్ రంగంలో లేకపోవచ్చు కానీ పాలిటిక్స్లో ఉంటుంది, ఇద్దరికి వేరు చెక్ బుక్లు ఉంటాయి. క్రెడిట్లు మాత్రం ఎవరు వేసినా అందులో ఒక దాంట్లో పడుతుంది, డెబిట్లు మాత్రం ఎవరి చెక్ బుక్ ద్వారా వాళ్ళు తీసుకోవడం, వారి ఖాతా ఎవరి ఖాతా వాళ్ళదే అని చెప్పుకోవచ్చు. సో ఆ ముద్ర మాత్రం కనిపించలేదు. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్కున్న పెద్ద ఛాలెంజ్. ఎలా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఇంకో రాష్ట్రంలో ఈ రకమైన క్రియాశీలకమైన మార్పు పవన్ కళ్యాణ్ వల్ల జరిగింది, పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమి ప్రభుత్వం ఈ పని చేసేదే కాదు అనేటువంటి భావన ప్రజలకు కలగాలి. ఒక డిఎస్పీని పంపించడమో లేదా ఒక రోడ్డు బాగా వెంటనే అమలు చేయడమో ఇది ముద్ర అనరు. ముద్ర అంటే పెద్ద ఎత్తున ప్రజలు ఇది తమకు జరిగిన ప్రయోజనము అని భావించాలి. ఇక నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్న వైసీపీ అధినేత జగన్ గత కొద్ది నెలలుగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా కూటమి సర్కారు హామీల అమలుతో పాటు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యవహారంపై పోరుబాట పట్టారు. రైతులను పరామర్శించి వాళ్లకు ధైర్యం చెప్పడమే కాదు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యవహారంలో కూటమి సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఎవరైనా ప్రభుత్వం నిర్వహించే బిడ్డింగ్లో పాల్గొని కాలేజీలను దక్కించుకుంటే తాము అధికారంలోకి వచ్చాక 2 నెలల్లోనే జైలుకు పంపిస్తామన్నారు. మరి జగన్
కూటమి సర్కారు ఎదుర్కొనేందుకు 2026లో ఏం చేయబోతున్నారు? ఎస్ నాగేశ్వర్ గారు, ఎటువంటి అస్త్రాలు ఉన్నాయి ఇప్పుడు జగన్ దగ్గర కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కోసం? 2026లో ఏ అంశాలను ఎక్కువగా ఆయన గ్రిప్ చేయబోతున్నారు? మీ ఇంట్రొడక్షన్లో జగన్ కొంతకాలం సైలెంట్ ఉన్నానని చెప్పారు. ఏ పీరియడ్లో సైలెంట్ ఉన్నారు నాకు చెప్పండి. మే 2025లో ఎలక్షన్ జరిగింది. ఆ తర్వాత ఏ మంత్లో సైలెంట్ ఉన్నాడు చెప్పండి. సైలెంట్ లేడు. అసలు విమర్శ కూడా అదే కదా, గెలిచిన వెంటనే అడుగుతున్నాడు అని. మీకు ఇక్కడ తెలంగాణలో అంటే కేసీఆర్ కొంతకాలం సైలెంట్ ఉన్నారంటే అంగీకరిస్తారు. అక్కడ జగన్ నాకైతే తెలియదు, మరి మీరు సైలెంట్గా ఉన్నారని ఎట్లా కంక్లూషన్కి వచ్చారో నాకు తెలియదు. కొంతకాలం సైలెంట్గా ఉన్నారు అన్నారు. అంటే మే నుంచి సెప్టెంబర్ వరకు, అక్టోబర్ వరకు జగనే మాట్లాడలేదా? మీరు కాస్త పాత పేపర్లు తీసి చూడండి. సో జగన్ డే 1 నుంచి మాట్లాడుతున్నాడు కదా. సో అదే కదా జగన్ పైన విమర్శ. కనీసం ప్రభుత్వం వచ్చి 4 రోజులు కూడా కాలేదు, దానికి వెసులుబాటును ఇవ్వాలి కదా, సమయం ఇవ్వాలి కదా, ఇవ్వకుండా మాట్లాడుతున్నాడనే కదా కూటమి నేతలు విమర్శించింది. అందువల్ల జగన్ భావిస్తున్నది ఏంటంటే, జగన్కున్న సమస్య ఏంటి అంటే, జగన్ కార్యాచరణ ఎప్పుడైనా ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రజలు ఏ అంశం పైన అసంతృప్తి చెందుతున్నారు, ఆ అంశాన్ని తాము ఛాంపియన్ చేస్తే లాభం పడతారు. కానీ ప్రజలు అసంతృప్తి లేకపోయినా తన స్వీయ మానసిక దృక్పథం నుంచి ఈ అంశం పైన ప్రజలు వ్యతిరేకిస్తారని నమ్మి భావించి కార్యాచరణ అయితే రిజల్ట్ ఉండదు. జగన్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, తన స్వీయ మానసిక దృక్పథంతో ఆలోచించడం అలవాటు. చంద్రబాబు నాయుడు పైన విద్వేషముతోనే తన యాక్టివిటీ. అది మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే చూసాం. అమరావతిని ఎలా డీల్ చేశాడు, 3 రాజధానులని ఎలా గందరగోళం చేశాడు, ప్రజావేదికను కూల్చి ఎలా చెడ్డపేరు తెచ్చుకున్నాడు, ఇవన్నీ మనం చూసాం. ఎక్కడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చాడు, అన్నా క్యాంటీన్లను మూసేశాడు. సో ఇదంతా చంద్రబాబు నాయుడు పైన విద్వేషంతో చేసిన పని. మీకు అదంతా బూమరాంగ్ అయి పార్టీకి పెద్ద నష్టం జరిగింది. ఎప్పుడు కూడా తన పాజిటివిటీ పైన ఆధారపడాలి తప్ప ఇంకోరి మీద కోపంతోనో దేశంతోనో రాజకీయం చేయకూడదు. తన స్వీయ మానసిక దృక్పథంతో రాజకీయం చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకు సూపర్ 6 పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని జగన్ భ్రమపడుతున్నాడు. దానిపైన ఎంత కార్యాచరణ చేసినా రిజల్ట్ రాదు. జగన్ నమ్మకం ఏంటంటే, బటన్ నేనే నొక్కుతా, రాజశేఖర రెడ్డి కొడుకుగా మాకు మాత్రమే సంక్షేమ రాజకీయాలపైన పేటెంట్ ఉంది అని. ఇలా మీరు సర్వే చేయండి. ఆంధ్రప్రదేశ్లో నేను అనేక సర్వేలు చూశాను. సంక్షేమ పాలసీస్, వెల్ఫేర్ ఎజెండా విషయంలో చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డి పైన ప్రజలకు ఎక్కువ విశ్వాసం ఉంది, కమిట్మెంట్ రీత్యా చూస్తే. కానీ చంద్రబాబు నాయుడు కమిట్మెంట్ ఉందా లేదా, ఆయన వెల్ఫేర్ పాలిటిక్స్ నమ్ముతారా లేదా అనవసరం. ప్రజలకైతే ఆ వెల్ఫేర్ స్కీమ్స్ జగన్మోహన్ రెడ్డి సమయంలో అందినట్లే అందుతున్నాయి. అందులో పెద్దగా అసంతృప్తి చెందిన పరిస్థితి లేదు. అదనంగా ప్రామిస్ చేసినవి కొన్ని అందొచ్చు, కొన్ని అందకపోవచ్చు. ఇప్పుడు ప్రతి మహిళకు ఇంత డబ్బులు ఇస్తారంటే అందకపోవచ్చు. కానీ అదే సమయంలో ఆర్టీసీలో ఉచిత రవాణా జగన్ టైంలో లేదు కదా. సో అమ్మఒడి ఒక్కరికి ఇస్తే తల్లికి వందనం అంటూ ఇద్దరికి ఇస్తున్నారు. అందువల్ల ఓవరాల్గా మీకు సూపర్ 6 విషయంలో చంద్రబాబు నాయుడికి నిబద్ధత ఉందా లేదా తర్వాత సంగతి. కానీ ప్రజల్లో మాత్రం ఒకే అమలు చేస్తున్నాడు కదా, రాజకీయాల కొరకు, ఎన్నికల కొరకు, అవసరాల కొరకు నిబద్ధత ఉన్నా లేకపోయినా, లేదా జగన్తో పోటీతోనో ఏదో చేస్తున్నాడు కదా అని సంతృప్తి ఉంది. అందువల్ల ఏది అసంతృప్తి ఉంది, ఏది అసంతృప్తి అని అర్థం చేసుకోవడం లేదు. వైసీపీ పైన దాడులు అండ్ ఆ విషయంలో ప్రజలు ఏదో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా అనుకుంటున్నాడు. కానీ దాని మీద ప్రజలేం పట్టించుకోవడం లేదు. లా అండ్ ఆర్డర్ విషయంలో, అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా చంద్రబాబు పట్ల సంతృప్తి ఉంది. ఎందుకంటే ఇది రాజకీయ దాడులు అనేది సహజము. అది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ వాళ్ళపైన ఇలాగే దాడులు చేశారు. కొత్త ఏముంది? ఇప్పుడు టీడీపీ అధికారం ఉంది, వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. కానీ రైతుల విషయంలో, ఉద్యోగాల విషయంలో, అన్నిటికన్నా మించి మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నమాట నిజం. మెడికల్ కాలేజీల అసంతృప్తి అనండి, వ్యతిరేకత అనండి, ఏదన్నా అండి ఉందన్నమాట నిజం. కానీ అక్కడ వాటిని ఛాంపియన్ చేసి కార్యాచరణ చేస్తే లాభపడతాడు. కానీ గంపగుత్తగా ఈరోజు ఎన్నికలు జరిగితే చంద్రబాబు నాయుడు ఇంటికి పంపించి తనను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తహతాలాడుతున్నారని కనుక జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు కనుక అది సెల్ఫ్ గోల్ అవుతుంది. అలా భావించడం లేదు వాస్తవానికి. అలాగే వైద్య కళాశాల విషయంలో మనం చూసాం కదా, పీపీపీ ప్రజలకు నష్టం జరుగుతుంది అనే నెరేటివ్ వరకు జగన్ పై చేయి. కానీ సడన్గా ఓ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవరైనా పీపీపీ మోడల్లో వైద్య కళాలు తీసుకుంటే వాళ్ళు అరెస్ట్ చేస్తాను మొదలుపెట్టాడు. అసలు వార్నర్ ఎవరితో కొట్లాడాలి? చంద్రబాబు నాయుడుతో కొట్లాడాలి తప్ప
పవన్ కళ్యాణ్తో కొట్లాడాలి తప్ప పీపీపీలో కాలేజీలు తీసుకునే యాజమాన్యాలతో కొట్లాడితే ఏమొస్తుంది? అంతకుముందు కూడా ఇలాగే చేశాడు. డాక్టర్ సుధాకర్తో కొట్లాడాడు, రంగనాయకమ్మతో కొట్లాడాడు. అసలు కొట్లాడాల్సిన వాళ్ళతో కొట్లాడాలి. ఇప్పుడు సమస్య ఏంటి? సమస్య చంద్రబాబు పైన ఈ పోరాటం. అది వదిలేసి కాలేజీలు తీసుకున్న యాజమాన్యాలను జైల్లో పెడతా, ఏ చట్టం ప్రకారం జైల్లో పెడతారు? ప్రభుత్వ విధానం పీపీపీ. హైకోర్టు కూడా చెప్పింది పీపీపీ పైన మేము జోక్యం చేసుకోమని. ప్రభుత్వ విధానం ప్రకారం ఒక కాలేజీ తీసుకుంటే టెండర్ వేసి నువ్వు ఎట్లా జైల్లో పెడతావు? నాకు అర్థం కాని అంశం. దాంతో మొత్తం డైవర్ట్ అయిపోయింది. టీడీపీ అనుకూల మీడియా ఇక అన్నీ వదిలేసి ఎట్లా అరెస్ట్ చేస్తూ చెప్పు అని. నాలాంటి వాళ్ళు కూడా చట్టం తెలుసా జగన్ అని ప్రశ్నించాము. ఏం జరిగింది? మొత్తం డైవర్ట్ అయిపోయింది కదా. పీపీపీల వల్ల ప్రజలకు వైద్యం దూరం అవుతుంది అనే నరేటివ్లో పైచేయి సాధించిన జగన్ అనవసరంగా వాళ్ళని అరెస్ట్ చేస్తామని ఒక మాటలని దాని డిబేట్ మొత్తాన్ని డైవర్ట్ చేసుకొని ఏం ప్రయోజనం పొందాడు? దీన్నే సెల్ఫ్ గోల్స్ అంటారు. 2026లో కూడా ఇలాంటి సెల్ఫ్ గోల్స్ వేసుకోకపోతే మీకు అపోజిషన్ దాంట్లో యాక్టివ్గా ఉంటే ఉపయోగం. ఎందుకంటే ఆడ ఇంకో ప్రతిపక్షం లేదు కనుక. కానీ అలా కాకుండా తాను రాజకీయ మయసభలో ఉన్నట్లు ఆలోచించి వ్యతిరేకత ఉన్న చోట లేనట్టు, లేని చోట ఉన్నట్లు, అన్ని చోట్ల ఉన్నట్లు, మయసభ కూడా ఇది వేరే కలియుగ మయసభ, ఇది అన్ని చోట్ల వ్యతిరేకత ఉన్నట్టే భావించి అన్ని అంశాలపైన దూకుడుగా ఉండి మీకు ముందుకెళ్ళి మధ్యలో డైవర్ట్కు అవకాశం ఇచ్చి తానే తన ఎజెండాను పక్కకు జరుపుకుంటే మాత్రం నష్టపోతాడు. అమరావతి విషయంలో ఇప్పటికే ఆ నష్టం జరిగింది. ఇప్పటికీ కూడా స్పష్టత లేదు. అమరావతి పైన స్పష్టత లేదు. తాను అధికారంలోకి అయితే ఏం చేస్తాడో చెప్పడు. 3 రాజధానుల ముచ్చట ఉందా లేదో తెలియదు. సో ఇది డెఫినెట్గా నష్టం జరుగుతుంది కదా. ఇప్పటికైనా ఇప్పుడు అదే మోడీ చూడండి, వ్యవసాయ చట్టాల మీద వ్యతిరేకత వస్తుందని గమనించాడు, వెంటనే వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకున్నాడు. అంత పెద్ద ఎత్తున ఘర్షణ జరిగినాక కూడా ఏడాది పైగా దెన్ ఈ వెంట్ బ్యాక్. ఆ ఇష్యూ అక్కడ క్లోజ్ అయిపోయింది. సో అలా జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతి పైన జరిగింది, ఇక్కడ నుంచి నేను అమరావతి కట్టుబడి ఉంటానని హుందాతనం ప్రదర్శిస్తే ఆ ఇష్యూ పైన ఒక ఆయుధం పోతారు కూటమికి. అలాగే పీపీపీల పైన చంద్రబాబు నాయుడు నేను అనుకున్నాను ఇది బాగా చేయాలని, కానీ దీని పట్ల వ్యతిరేకత వెనక్కు తగ్గుతున్నా అన్నాడు అనుకోండి, ఆ కాంట్రవర్సీ క్లోజ్ అయిపోతుంది. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోటీ రాజకీయాల వల్ల ఎవరు అలా హుందాగా ప్రవర్తించే ప్రసక్తే లేదు. తమ పట్టు తామే పరిపగిస్తారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వెళ్తే 2026లో కాస్త ప్రయోజనం పొందుతారు. లేదా కేవలము తాను ఇవాళ ఎన్నికలు జరిగితే ఇప్పుడే వైసీపీని గద్దెనెక్కిస్తారు అనేటువంటి భ్రమల్లో ఉంటే మాత్రం కష్టం. ఓకే అండి, ఇక నెక్స్ట్ టాపిక్ చూద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బంపర్ విక్టరీ కొట్టింది కాంగ్రెస్ పార్టీ, మంచి ఊపు మీద ఉంది. అయితే ఖైరతాబాద్లో కూడా ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి కనిపిస్తోందన్న మాటలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే విజయం ఎవరిని వరించే ఛాన్స్ ఉంది? బైపోల్ వస్తే కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగుతుందా? బీజేపీ బీఆర్ఎస్ ఏ మేర ప్రభావం చూపే అవకాశాలున్నాయి? ఇవే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్నాయి. నాగేశ్వర్ గారు, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అనేది వచ్చింది, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక నెక్స్ట్ వస్తే ఖైరతాబాద్లోనే బై ఎలక్షన్ రావచ్చు. దానికి అనుగుణంగానే ఎమ్మెల్యే దానం నాగేంద్ర వ్యాఖ్యలు నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని ఆయన చాలా బాహాటంగా చెప్తున్నారు. ఓకే, ఒకవేళ ఖైరతాబాద్ కనుక ఎలక్షన్ వస్తే కనుక బలాబలాలు వాళ్ళు నిరూపించుకునే అవకాశం 2026లో ఏ మేర కనపడుతుందండి? ఇప్పుడు మళ్ళీ అది ఊహాగానాలు నేను ఎప్పుడూ చేయను. నాకెలా తెలుస్తాయి చెప్పండి ఊహాగానాలు చేసడానికి? ఏంటి బేసిస్ ఏంటి నా ఊహాగానాలకు? ఇంతవరకు ఉప ఎన్నిక రాలే, అభ్యర్థుల ప్రకటన లేదు, ప్రచారం లేదు, నేను ఊహించాలని. ఊహాగానాలు ఎప్పుడూ చేయకూడదు రాజకీయాల్లో. మీకు జూబ్లీహిల్సే ఏం జరిగింది? చివరి 1 వీక్ వరకు బీఆర్ఎస్కి ఆధిక్యత ఉండే, ఫైనల్గా వచ్చే వరకు కాంగ్రెస్ గెలిచింది. 5 నుంచి 10,000 మధ్యలో గెలుస్తా అనుకుంటే 25,000తో గెలిచింది. అంటే రాజకీయాల్లో చివరి నిమిషంలో కూడా చాలా మార్పు చెందేటువంటి స్వభావం కలిగి ఉంటాయి. అలాంటి మీరు ఆల్లేదు చూడలేదు కొడుకు పేరు గోవిందా అన్నట్లు అసలు ఇంకా దాననాథ రాజీనామా చేయలేదు. రాజీనామా ఎప్పుడు చేస్తారో తెలియదు, ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎవరు అభ్యర్థులు అవుతారో తెలియదు. ఇప్పుడు నన్ను ఊహాగానాలు చేయమంటే నేను ఎట్లా చేస్తాను? మీరు అదే పార్టీలు అడిగాను అనుకోండి, బీఆర్ఎస్ వాళ్ళు అడిగితే మేమే గెలుస్తామంటారు, కాంగ్రెస్ అడిగితే మేమే గెలుస్తామంటారు, నాలంటాడు మాట్లాడాడు. కానీ డెఫినెట్గా మీరు అన్నట్లు జూబ్లీహిల్స్ తర్వాత మరో ప్రతిష్టాత్మక బ్యాటిల్ 2026లో మీకు ఖైరతాబాద్లో అయితే జరుగుతుంది. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వరుస విజయాలు సాధిస్తుంది. సికింద్రాబాద్ కంటైన్మెంట్లో సానుభూతి పవనాలను కూడా పట్టించుకోకుండా ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారు. జూబ్లీహిల్స్లో కూడా అలాగే సానుభూతి అంశం రాలేదు, గెలిపించారు.
మీ ఖైరతాబాద్లో ఫిరాయింపుల అంశం ముందుకు వస్తుంది. మరి దాన నాగేంద్ర క్యాండిడేట్ అవుతారా, ఆయన ఎమ్మెల్సీ చేసిన మినిస్టర్ చేయమని అడుగుతున్నాడని అంటున్నారు, లేదా వేరే వాళ్ళు క్యాండిడేట్ అవుతారా? బట్ డెఫినెట్గా దాన నాగేందర్ కూడా స్థానికంగా బలం ఉన్న నాయకుడు. ఇప్పుడు మీకు నవీన్ విషయంలో జరిగింది అదే కదా, ఆయన స్థానికంగా బలం ఉన్న నాయకుడు. బీఆర్ఎస్ రౌడీ షీట్లను ప్రచారం చేసినా ఎన్ని చేసినా ఫైనల్గా ఆ నవీన్ క్యాండిడేచర్ కాంగ్రెస్కి ఉపయోగపడింది. నేను డే 1 నుంచి చెప్తున్నా అదే జరిగింది. ఇప్పుడు దాన నాగేందర్ను పార్టీ ఫిరాయించాడు, ఆయన మీద ఆరోపణ ఈ ఆరోపణ ఎన్ని చేసినా, బట్ ఈజ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. ఆయన ఇప్పుడే కాదు గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా తన బలం మీద గెలిచి చూపిన నాయకుడే. అందువల్ల వ్యతిరేకత మీకు పార్టీ ఫిరాయించిన వాళ్ళని ఏదో ప్రజలు బాగా అసహించుకొని ఓటు వేయకుండా దూరం పెడుతున్నానని అనుకోను. ఫిరాయింపు రాజకీయాలపైన ప్రజలకంత అసంతృప్తి ఉందా లేదు. సో అందువల్ల ఖైరతాబాద్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే రావచ్చు. అది ఎందుకంటే సంక్రాంతి లోపలే దాన నాగేందర్ రాజీనామా చేస్తారంటున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్న ఆందోళన కూడా ఉంది. సో దాన నాగేంద్రదేమో క్లియర్ కేసు, అయినా కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేశాడు కనుక మిగతా ఎమ్మెల్యే లాగా మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, మీకు ఎవరు చెప్పారు మేము కాంగ్రెస్లో మారినామని, మేమేదో దేవుడి కండవా వేసుకున్నాం, అభివృద్ధి పనుల కొరకు ముఖ్యమంత్రి కలిసిన ఈ కహానీలు చెప్పగలుగుతున్నారు. దాన నాగేందర్ ఆ కహానీలు చెప్పలేడు. అందుకే ఆయన ఓపెన్గానే ఒప్పుకోవాల్సి వచ్చింది తాను కాంగ్రెస్లో ఉన్నానని. అందువల్ల ఆయన రిజిగ్నేషన్ అనేది గ్యారంటీ. ఖైరతాబాద్లో ఒకటి మాత్రం నిజం, బీజేపీ మాత్రం జూబ్లీహిల్స్లో ప్రభావాన్ని చూపలేకపోయింది. ఐ డోంట్ థింక్ ఖైరతాబాద్లో కూడా ఏ ప్రభావం చూపుతుందని అనుకోను. బట్ జూబ్లీహిల్స్లో మాత్రం చివరి వరకు కూడా బీఆర్ఎస్ పోరాడింది, కాంగ్రెస్కు ముచ్చెమటలు పట్టించింది ఒక రకంగా చెప్పాలంటే. సో ఇప్పుడు ఖైరతాబాద్లో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మామూలు పోరాటం ఉండదు, సర్వశక్తులు రెండు పార్టీలు ఒడ్డుతాయి. అందువల్ల ఇట్ కెన్ స్వింగ్ ఇన్ ఎనీ డైరెక్షన్ ఎనీ టైం. ఎందుకంటే రెండు పార్టీలకు ఇది జిహెచ్ఎంసీ ఎన్నికల రీత్యా కీలకము, అలాగే తెలంగాణలో ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తానికి కూడా కీలకం. ఇప్పుడు మీకు దుబ్బాక ఉప ఎన్నిక ఒక రకంగా కీలకమైంది, హుజురాబాద్ ఒక ఎన్నిక ఒక రకంగా అగ్ని పరీక్ష అయింది, మునుగోడు ఉప ఎన్నిక అసలు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఈ ఫలితాలు మీకు ఒక ఓవరాల్ రాజకీయ వాతావరణాన్ని ప్రభావితం చేశాయి. అందువల్ల జూబ్లీహిల్స్ మీకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక పెద్ద ప్రభావం చూపలేదు, కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి విశ్వాసాన్ని పెంచింది, రేవంత్ రెడ్డిలో కాన్ఫిడెన్స్ని పెంచింది. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ పైన ఏదో ప్రజలు తీవ్రమైన ఆగ్రహావేశాలతో ఉన్నారు, అసంతృప్తి కట్టలు తెంచుకుంటుంది అనుకున్న వారికి కూడా జూబ్లీహిల్స్ 25,000తో కాంగ్రెస్ గెలవడంతో అర్థమైపోయింది, అసంతృప్తి ఉండడం వేరు, అది కట్టలు తెంచుకోవడం వేరు. నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నా, మేనేజబుల్ డిస్కాంటెంట్, అన్మేనేజబుల్ డిస్కాంటెంట్ అని. సో కాంగ్రెస్ ప్రభుత్వం పైన మేనేజబుల్ డిస్కాంటెంట్ ఉందని ప్రూవ్ అయింది. ఎక్కువ డే 1 నుంచి కూడా 40% ఓటింగ్ కాంగ్రెస్ నిలబెట్టుకుంటూనే వచ్చింది వివిధ సర్వేలో కూడా. చివరి నిమిషానికి వచ్చే వరకు పొలిటికల్ మేనేజ్మెంట్ అనుకోండి, పోల్ మేనేజ్మెంట్ అనుకోండి, గ్రీవెన్సెస్ రిడ్రల్ చేయడం అనుకోండి, ఎనీహౌ పార్టీ 25,000 మేరతో గెలిచింది. అందువల్ల ఆ రెట్టించిన ఉత్సాహంతో ఖైరతాబాద్లో సిమిలర్ ప్రయోగం మళ్ళీ చేస్తుంది. ఈసారి బీఆర్ఎస్ దెబ్బతిన్న పులిలాగా ఖైరతాబాద్లో నిలబడుతుంది, బీజేపీ మాత్రం సైడ్కి వెళ్ళిపోతుంది. బీజేపీని ఖైరతాబాద్ ఎలక్షన్లో కూడా డిపాయిడ్ గల్లంతనే ఆశ్చర్యపడాల్సిందే లేదు. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రీకర్సన్ కనుక డెఫినెట్గా ఒక భారీ పోటీ ఖైరతాబాద్లో చూడబోతున్నాను 2026లో. రైట్, ఓకే అండి. ఇక నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఫోన్ టాపింగ్ కేసులో సిట్టు విచారణతో ఎంక్వైరీ జడ్జ్ స్పీడ్తో సాగుతోంది. నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ నేతృత్వంలోని బృందం నిందితుల్ని ఒక్కొక్కరిని వరుసగా పిలుస్తూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు సహా పలువురిపై ప్రశ్నాస్త్రాలు సంధించింది. ఇక దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్, ఆరా మస్తాన్ సహా పలువురు తమకు తెలిసిన వివరాలని సిట్ ముందు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలోనైనా ఫోన్ టాపింగ్ కేసు కొలిక్కి వస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎస్ నాగేశ్వర్ గారు, 2025లో జరిగిన డెవలప్మెంట్స్, ఫోన్ టాపింగ్ కేసులో జరిగిన డెవలప్మెంట్స్, 26లో దానికి ఏమైనా ఎండ్ కార్డు పడే సూచనలు కానీ అవకాశాలు కానీ కనిపిస్తున్నాయా? ఇప్పుడు 1980sలో వచ్చిన బోఫర్స్ కేసే ఎండ్ కార్డు వల్లే ఏం పడుతుంది ఇది నాకు చెప్పండి. సో మీకు ఏది టెలికాం కుంభకోణం ఎండ్ కార్డు పడదా, హర్షద్ మెహతా కుంభకోణం ఎండ్ కార్డు పడదా, కేతన్ పరేఖ్ కుంభకోణం ఎండ్ కార్డు పడదా, మీకు స్పెక్ట్రమ్ కుంభకోణం, బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ క్రీడల కుంభకోణం, ఆదర్శ్ సొసైటీ కుంభకోణం, మీకు ఏ కుంభకోణానికి ఎప్పుడు మీకు రాఫెల్ కుంభకోణం, అసలు ఈ దేనికి ఎండ్ కార్డు పడదు నాకు చెప్పండి. దేశంలో చాలా రేర్ కదా, ఏదో లాలూ ప్రసాద్ యాదవ్ ఫాడర్ స్కామ్ ఒకటి, మధు కొడాది ఏదో ఒకటి, ఇట్లా తప్ప రేర్. ఇప్పటి వరకు మీకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏం ఎండ్ కార్డు పడ్డది?
సో జైల్లో ఉన్నారు, మళ్ళీ బెయిల్ మీద ఉన్నారు. అసలు తిరుపతి లడ్డు వ్యవహారం వెనుకాడు పడదా? మీకు జగన్మోహన్ రెడ్డి పైన బోలెడు కేసులు 1,00,000 కోట్ల కుంభకోణాలని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. దాని మీద ఏమైనా వెనుకాడు పడదా? మీకు దేని మీద వెనుకాడు పడదు కనుక దీంట్లో వెనుకాడలు పడతాయి. కాళేశ్వరం ఇష్యూ వెనుకాడ పడ్డదా? అరెస్ట్ గ్యారంటీ, జైలు గ్యారంటీ అన్నారు. సో దేని మీద ఎండుకాడ ఫార్ములా ఈ కేసు 2025 ఎండుకాడ పడ్డదా? ఇప్పుడు ఇన్ని చూపెట్టాను కదా మీకు ఉదాహరణ. అసలు రేవంత్ రెడ్డి ఓటుకున్నట్టు కేసు ఏం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎండుకాడ పడ్డదా? కళ్ళ ముందు రేవంత్ రెడ్డి కనిపించారు డబ్బుతో. చంద్రబాబు నాయుడు అవర్ పీపుల్ టోల్డ్ ఇన్ఫార్మ్డ్ మీ బ్రీఫ్డ్ మీ అన్నాడు. అయినా ఏమైంది అనిపి ఎక్కడ ఎండుకాడ పడ్డది? 2G స్పెక్ట్రమ్ కుంభకోణం దేశమంతా తిరిగి మోడీ కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యాడు. కారణమైన కుంభకోణం దాని మీద ఏమన్నా ఎండుకాడు పడదా? రాజకీయాల్లో ఇలాంటి కుంభకోణాల మీద ఎండుకార్డులు ఉండవు, మిడిల్ కార్డులు పడుతుంటాయి. మిడిల్ కార్డులు ఏంటి అంటే ఏమైనా కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా? ఆ రోజు చెంచల్ కూడా జైలుకు రేవంత్ రెడ్డిని పంపించాడు కేసీఆర్ కనుక, సో రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ని పంపిస్తాడా? ఆ రోజు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సస్పెండ్ చేశాడు కనుక కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, తాను కూడా కేసీఆర్ సస్పెండ్ చేయగా చూడాలని రేవంత్ రెడ్డి ఉండవచ్చు. అలాగే రేవంత్ రెడ్డి పగబట్టి కడంగల్లో ఓడించారు కనుక కేసీఆర్ని కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ఓడించాలన్న ఛాలెంజ్ ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా ఇప్పుడు ఏమైనా ఉంటే గింటే కాళేశ్వరమో ఇంకోటో ఏదైనా అరెస్ట్ల దాకా కేసీఆర్ కేటీఆర్ పోతాయా? 2025లో కాలేదు, 26లో అయ్యే అవకాశాన్ని కొట్టిపారేలేం. దానికి బహుశా కేసీఆర్ సిద్ధపడుతున్నట్టున్నాడు. ఎందుకంటే ఫామ్ హౌస్లోనే ఉండగా అరెస్ట్ అయితే నష్టం జరుగుతుంది, పబ్లిక్లో ఉండగా అరెస్ట్ అయితే పొలిటికల్గా మీకు విక్టిమ్ కార్డు వాడచ్చు. అందుకే బహుశా రంగంలో దిగుతున్నట్టున్నారు. అందుకే కృష్ణానది జలాల విషయంలో పోరాటం, అనేక విషయాల్లో పోరాటం అంటున్నాడు. ఎందుకంటే ఆ పోరాటాల్లో ఉండగా అరెస్ట్ అయితే రాజకీయంగా ఉపయోగం లేదు, నువ్వు పోరాటాల్లో లేకుండా ప్రజల మధ్య లేకుండా అరెస్ట్ అయితే రాజకీయంగా నష్టం. అది గమనించే 26లో ఏవైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడుగా వివరించవచ్చని గమనించే బహుశా కేసీఆర్ ముందుగానే జనంలోకి దూకినట్టుగా కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక ప్రయారిటీ మరింతగా పెరుగుతుందా? సో ఎందుకంటే రాహుల్ నేతృత్వంలో ఎంత ప్రయత్నించినా కూడా అనుకున్న స్థాయిలో విజయాలు దక్కకపోవడంతో ప్రత్యామ్నాయంగా ప్రియాంక పేరు సూచిస్తున్నారు కొంతమంది నేతలు. పైగా ఇటీవల జరిగిన లోక్సభ సమావేశాల్లో కూడా పలు అంశాల్లో మోడీ, అమిత్ షాపై మాటల తూటలు పేల్చారు ప్రియాంక. ఓవైపు నవ్వుతూనే లోక్సభలో అధికార పక్షాన్ని తీవ్రంగా ఇరుకునబెట్టడంతో ప్రియాంక పేరు మరోసారి పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఎస్ నాగేశ్వర్ గారు, సో రాహుల్ గాంధీ కంటే ప్రియాంక బెటర్ అన్నటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీలో వచ్చినట్టుగా కనపడుతుందా పరిస్థితి చూస్తుంటే? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒకరు ఇద్దరు మాట్లాడిన దాన్ని ఆధారంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయంగా మనం భావించలేము. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు మాట్లాడారు? అస్సాంకు చెందిన ఒక ఎమ్మెల్యే మాట్లాడిండు, ఇమ్రాన్ మసూద్ అని ఒక ఎంపీ మాట్లాడిండు, ఇంకా మాట్లాడితే ప్రియాంక హస్బెండ్ మాట్లాడిండు, మా భార్య మా ప్రధానమంత్రి కావాలని అనుకుంటున్నాను. కానీ ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీలో ఒకరో ఇద్దరు మాట్లాడిన దాన్ని ఒక కాంగ్రెస్ పార్టీ అధికారిక వైఖరిగా భావించడానికి వీల్లేదు. సో సహజంగానే బీజేపీ దీన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి దేకో రాహుల్ గాంధీకో కుటుంబంలోనే దిక్కు లేదు, కూటమిలో దిక్కు లేదు, ప్రజల్లో దిక్కు లేదు అని అటాక్ చేయడానికి ఉపయోగించుకున్నది. ఇప్పటివరకైతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా రాహుల్ గాంధీని పక్కన పెట్టి ప్రియాంక గాంధీని తీసుకొస్తామని ఇండికేషన్స్ ఇవ్వలేదు. సోనియా కుటుంబంలో కూడా ఆ రకమైన గొడవ లేదు. ఏదో కేటీఆర్ వర్సెస్ కవిత, జగన్ వర్సెస్ షర్మిల లాగా ఎక్కడా గొడవ లేదు. సో మొదటి నుంచి కూడా ప్రియాంక గాంధీ తమ నాయకుడు రాహుల్ గాంధీ అనే రీతిలోనే వ్యవహరిస్తోంది. కోర్స్ రాహుల్ గాంధీ గత కొన్నేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నాడు కనుక బ్రేక్ త్రూ రావడం లేదు కనుక, కొన్ని విజయాలు అడపాదడపా సాధించినా ఒక సిగ్నిఫికెంట్ బ్రేక్ త్రూ రావడం లేదు కనుక సహజంగానే కొత్త నాయకత్వం కొరకు అన్వేషణ కాంగ్రెస్లో కొంతమందిలో ఉండవచ్చు, ఆశ్చర్యమే లేదు. దానికి తోడు ఇటీవల వందే మాత్రం డిబేట్ విషయంలో, నెహ్రూ పైన డిబేట్ విషయంలో ప్రియాంక గాంధీ కంబాటివ్ స్పిరిట్తో పార్లమెంట్లో మాట్లాడడము, ఆ తర్వాత స్పీకర్ ఇచ్చిన టీ పార్టీ కస్టమరీ టీ పార్టీలో కూడా అధికార పార్టీతో ఈవెన్ ప్రైమ్ మినిస్టర్తో కూడా చాలా ఫ్రీగా, అంటే పార్లమెంట్ లోపల ఉన్న వేడి వాడి ఎలా ఉన్నా అవుట్ సైడ్ ద పార్లమెంట్ ఆ పొలిటికల్ మ్యాగ్నానిమిటీ, ఆ హుందాతనాన్ని చూపెట్టడం, ఇవన్నీ కూడా ప్రియాంక గాంధీ పట్ల ఇమేజ్ పెంచిన మాట నిజం.
షీ హెస్ ప్రూవెన్ టు బి ఏ వెరీ ఎఫెక్టివ్ పార్లమెంటేరియన్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ అదేదో రాహుల్ గాంధీ ప్లేస్లో ప్రియాంక గాంధీ అని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది అనుకోను. రాహుల్ ప్లస్ ప్రియాంకగానే కాంగ్రెస్ రాజకీయం 26లో కూడా ఉంటుంది. బీహార్ ఎన్నికల ఫలితాలతో కమలం పార్టీలో నూతనోత్సాహం కనిపిస్తోంది. అతిపెద్ద పార్టీగా బీహార్లో అవతరించిన కమల్నాథ్లు తమ నెక్స్ట్ టార్గెట్ బెంగాల్ అని ఇప్పటికే ప్రకటించారు. ఇదే సమయంలో ఆపరేషన్ తమిళనాడును ఎప్పుడో ప్రారంభించారు. మరి వచ్చే ఏడాది ఈ రెండు చోట్ల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ విజయావకాశాలు ఎలా ఉంటాయి అన్న దానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఎస్ నాగేశ్వర గారు, పశ్చిమ బెంగాల్ అండ్ తమిళనాడు ఈ రెండింటిని దక్కించుకునే అవకాశాలు బీజేపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతవరకు అనుకూలంగా కనిపిస్తున్నాయి 2026లో? ఆ రెండే కాదు, 2026లో మొదలు కేరళ ఎన్నికలు జరుగుతాయి. మొదలు కేరళ ఉంటుంది, ఆ తర్వాత ఐ థింక్ అస్సాం కూడా 26లోనే ఉన్నట్టు, చూడాలి, వెరిఫై చేయాలి. అస్సాం కూడా ఉన్నట్టుంది. మీకు 2027కి వచ్చే వరకు కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉంటాయి. సో అందువల్ల మీకు తమిళనాడు, బెంగాల్లో, కేరళ ఈ మూడు రాష్ట్రాల్లో కనుక తీసుకుంటే తమిళనాడులో బీజేపీకి అవకాశమే లేదు. ఒకవేళ ఆడ గెలిచినా ఏడీఎంకే గెలవాలి తప్ప బీజేపీ గెలిచే స్కోప్ లేదు. ఎందుకంటే ఆడ బీజేపీదే జూనియర్ పార్ట్నర్, ఏడీఎంకేతో పొత్తులో ఉన్నారు తప్ప మీకు బీజేపీ గెలుస్తున్నట్టు కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గెలుపులో బీజేపీ ఉండవచ్చు కానీ బీజేపీ గెలిచిందని చెప్పలేం కదా, తెలుగుదేశం గెలిచింది కదా. బట్ డెఫినెట్గా అది ఎన్డీఏ గెలుపు కనుక బీజేపీకి అడ్వాంటేజ్. అందువల్ల తమిళనాడులో ఏమైనా ఏడీఎంకేతో కలిసి ఎన్డీఏ వైపుగా, అంటే డిఎంకే ప్రభుత్వం పైన యాంటీ ఇన్కంబెన్సీని ఉపయోగించుకొని గెలుస్తుంది అనేది క్వశ్చన్. మీకు అక్కడ కూడా ఒక అన్నోన్ ఫ్యాక్టర్, ఎక్స్ ఫ్యాక్టర్ ఏంటంటే టీవీకే రూపంలో విజయ్ ఎక్స్ ఫ్యాక్టర్గా ఉన్నాడు. విజయ్ ఎవరు ఓట్లు తీసుకుంటాడు, ఎవరిని దెబ్బతీస్తాడు అన్నది ఇప్పటికీ తెలియదు. సో అందువల్ల తమిళనాడులో బీజేపీకి విడిగా పోటీ చేసి ఒక ప్రయత్నం కూడా చేసింది కానీ అరౌండ్ 10% మించి ఓట్లు రాలేదు. అందుకే మళ్ళీ ఏడీఎంకేతో కలిసింది. అందువల్ల ఇక బెంగాల్లో మాత్రం తృణమూల్తో ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ ఉంది. వాస్తవంగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఉన్న వారు డిస్టెంట్ థర్డ్గానే ఉన్నారు ఇప్పటివరకు. కనుక ప్రధానమైన ఫైట్ మీకు తృణమూల్ వర్సెస్ బీజేపీగా ఉంటూ వచ్చింది. అందువల్ల అక్కడ తృణమూల్ కాంగ్రెస్ చాలా ఏళ్ళుగా పాలిస్తోంది కనుక, వరుస టర్మ్లు గెలుస్తోంది కనుక సహజంగానే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. దాన్ని సాధించాలి అనేది, అందుకు అన్ని రకాల పోలరైజేషన్ టాక్టిక్స్, గుస్పాటియా అని, మీకు చొరబాటుదారులని, అదే కమ్యూనల్గా ప్రజల్ని పోలరైజ్ చేయాలని ప్రయత్నాలు బీజేపీ పెద్ద ఎత్తున చేస్తుంది. బంగ్లాదేశ్లో ఉన్న పరిణామాల్ని కూడా తనకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తుంది. కానీ అక్కడ మేజర్ ఫైట్ తృణమూల్ వర్సెస్ బీజేపీ ఉంటుంది కనుక అక్కడ కొంత హోప్ ఉన్నమాట నిజం. కేరళలో ఇటీవల త్రివేంద్రంలో మేయర్గా గెలిచారు. సో అదొక సిగ్నిఫికెంట్ విక్టరీ అది. సో కేరళలో ఒక పెద్ద బ్రేక్ త్రూ. కానీ కేరళలో మీరు మొదటి నుంచి చూస్తే ఓట్లు పెరుగుతాయి కానీ సీట్లు భారీగా పెరిగిన సందర్భం లేదు. అందువల్ల బీజేపీ పెరుగుదల యూడీఎఫ్కి ఏమైనా దెబ్బతీస్తుందా అనేది చర్చ తప్ప బీజేపీ తనంతట తానుగానే ఎల్డీఎఫ్ను, యూడీఎఫ్ను పక్కన పెట్టి అధికారంలోకి వచ్చేటువంటి సీన్ కేరళలో లేదు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విపక్ష యూడీఎఫ్, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ పైచేయి సాధించింది తప్ప బీజేపీ కాదు. ఒక త్రివేణలో గెలవడం ఒక సిగ్నిఫికెంటే కావచ్చు. అందువల్ల కేరళలో కూడా కంపారిటివ్లీ బిగ్ స్టేక్స్ ఏం బీజేపీకి లేవు. సో హయ్యెస్ట్ స్టేక్స్ ఉన్న ఎన్నిక బెంగాల్. సో అస్సాంలో కూడా ఎన్నికలు కనుక జరిగితే అస్సాంలో కూడా బీజేపీకి అక్కడ అడ్వాంటేజ్గా ఉండే అవకాశం ఉంది. అందువల్ల మీకు బీహార్ లాంటి కీలకమైన రాష్ట్రాన్ని గెలుచుకున్నారు కనుక ఇక ఈ ఎన్నికలు మీకు ఈస్టర్న్ అండ్ సదరన్ ఇండియా, అంటే నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలోమో 2014 నుంచి బీజేపీకి కోటలుగా ఉంటూ వచ్చాయి. సో హిందీ హార్ట్లాండ్ బీజేపీకి ప్రతిష్టాత్మకమైన థింగ్. బెంగాల్, తమిళనాడు, కేరళ ఇవన్నీ ఏంటంటే గెలిస్తే అదనంగా ప్రయోజనం, గెలవకపోతే భారీగా బీజేపీకి ఏం నష్టం కావు. ఎందుకంటే వాటి సాంప్రదాయ స్ట్రాంగ్ హోల్డ్స్ ఏం కావు ఇవి. సో అందువల్ల గెలిస్తే బూస్టు, గెలవకపోతే పెద్ద వర్స్ట్ అయితే కాదు. అందువల్ల బీజేపీకి 2026 ఏదో ఎలక్టోరల్ ఛాలెంజ్ అయితే కాదు. బిగ్గర్ ఛాలెంజ్ 2027లో వస్తుంది. అది ఉత్తరప్రదేశ్ ఎన్నికల రూపంలో వస్తుంది. 2025లో బీహార్ రూపంలో వచ్చింది. 2027లో యూపీ రూపంలో, ఉత్తరప్రదేశ్ రూపంలో వస్తుంది. 26లో జరిగే తమిళనాడు ఎన్నికలు, బెంగాల్ ఎన్నికలు గెలిస్తే భారీగా ప్రయోజనం, ఓడిపోతే పెద్ద నష్టం అయితే ఉండదు.
రైట్, ఓకే అండి. ఇక నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ట్రంప్ టారిఫ్ల వార్ కొనసాగుతోంది. ప్రపంచ దేశాలతో సమానంగా మనపై 25% ట్యాక్స్ విధించిన అమెరికా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు మరో 25% పన్ను విధించింది. అయితే టారిఫ్ల వార్ డోంట్ కేర్ అన్నట్లుగా మారిన భారత్ వైఖరి అనంతర పరిణామాల నేపథ్యంలో ప్రెసిడెంట్ ట్రంప్ కాస్త తగ్గారు. ఈ పరిస్థితుల్లోనే త్వరలో ఆయన భారత్లో పర్యటించబోతున్నారు. ఆ టూర్లో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుంది అన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఎస్ నాగేశ్వర్ గారు, ఈ పర్యటనలో భారత్ అమెరికా మధ్య ఎటువంటి డెవలప్మెంట్స్ జరిగే అవకాశం ఉంది? ఇప్పుడున్న 2025లో జరిగిన పరిణామాల దృష్ట్యా 2026లో వాటికి ఎటువంటి స్టెప్స్ పడే అవకాశం అనిపిస్తోంది? మీరు రెండు బిగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకటి భారతదేశం డోంట్ కేర్ లాగా ఉంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ట్రంప్ తగ్గారు అని స్టేట్మెంట్ ఇచ్చారు. దయచేసి ట్రంప్ ఏ విషయంలో తగ్గారో నాకు 1, 2, 3, 4 ఎగ్జాంపుల్స్ చెప్తే నేను రియాక్ట్ కాగలుగుతాను. ఏ విషయంలో తగ్గింది ట్రంప్ కాదు, తగ్గింది మోడీ. మోడీ ఎట్లా తగ్గాడో నేను మీకు లెక్కలతో ఉదాహరణలతో సహా చెప్తాను. మీకు పత్తి పైన 11% ఇంపోర్ట్ డ్యూటీ ఉండే. ట్రంప్ మొదటి నుంచి అడుగుతున్నాడు భారతీయ వ్యవసాయ మార్కెట్లోకి అమెరికా ఉత్పత్తులకు అవకాశం ఇవ్వాలి అని. ఇండియా దాన్ని రెసిస్ట్ చేస్తూ వచ్చింది. కానీ మొదటిసారిగా కాటన్ పైన 11% ఎక్స్పోర్ట్ డ్యూటీని December 31 వరకు కేంద్రం తొలగించింది. ఇక December 31 తర్వాత మళ్ళీ విధించినా ఉపయోగమేం లేదు, ఎందుకంటే కాటన్ సీజన్ ఎండింగ్కి వస్తుంది. దాంతో పత్తి రైతు విలవిలా అని మనం పేపర్లో హెడ్లైన్లు చూసాం. పత్తి రైతుల విషయంలో తగ్గింది మోడీ, ట్రంప్ తగ్గలేదు. తర్వాత మీకు టెస్లాకు అంతకుముందు మేక్ ఇన్ ఇండియా నిబంధన ఉండే. ఇండియాలో ఉత్పత్తి చేస్తేనే మీకు మేము ఎలో చేస్తాం, అమ్ముకుంటా అంటే ఎలో చేయమని. కానీ ఇప్పుడు ఏం ఉత్పత్తి చేయకుండా టెస్లాకు ఎలో చేశారు. చైనాలో తయారు చేసి టెస్లా ఇండియాలో కార్లు అమ్ముతుంది. హార్లీ డావిడ్సన్, టెస్లా లాంటి లగ్జరీ వెహికల్స్ పైన ట్యాక్సెస్ తగ్గించారు. అది కూడా మోడీ తగ్గాడు తప్ప ట్రంప్ తగ్గలేదు. అలాగే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు తగ్గడం అనేది మొదలవుతున్నాయి. ఇప్పటికిప్పుడు భారీగా తగ్గకపోవచ్చు, కానీ ట్రెండ్ మాత్రం కనబడుతుంది. ఆల్రెడీ ఎల్పిజి పైన అమెరికా నుంచి కొనడానికి భారత్ ఒప్పందం చేసుకుంది. 10% ఇప్పుడు 1% ఉంది ఇండియన్ ఎల్పిజి ఇంపోర్ట్స్లో, అది కాస్త 10%కు చేరబోతోంది. మీకు రక్షణ దిగుమతులు అయితే రష్యా నుంచి గణనీయంగా తగ్గించుకుంటూ అమెరికాతో పెంచుకుంటున్నాం. ఇప్పుడు ఇండియన్ డిఫెన్స్ ఇంపోర్ట్లో 10% వరకు కూడా అమెరికా ఉండబోతున్నాయి. ఇప్పుడు ఇన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను మీకు. భారత్ డోంట్ కేర్ అంటే ఇవన్నీ ఎందుకు చేసింది? సో అందువల్ల మనము డోంట్ కేర్ అని భారత్ వ్యవహరిస్తోంది, ట్రంప్ తగ్గాడని మీ కంక్లూజన్ పూర్తిగా తప్పు. డోంట్ కేర్ అనేది ఇండియా చేయలేదు. ఇండియా ట్రంప్కు అనుగుణంగా విధానాలు చేపడుతూ ఇప్పుడు తాజాగా శాంతి బిల్ అని తెచ్చారు. సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని దానికి ఒక పెద్ద పేరు. అంటే అణువస్త్రాలు అణుశక్తిని ఉత్పత్తి చేయాలి, న్యూక్లియర్ పవర్ అని. న్యూక్లియర్ పవర్ మంచా చెడ డిబేట్ తర్వాత ఇప్పుడు దీని కొరకు అమెరికన్ కంపెనీలను మెప్పించడానికి సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ చట్టాన్ని సవరించారు. అంటే అమెరికన్ సప్లయర్స్కు పెద్దగా భారం లేకుండా జాగ్రత్త పడ్డారు. సో ఆ విషయంలో కూడా ఇండియా అమెరికా న్యూక్లియర్ డీల్ 2008లో కుదిరినా ఇప్పటి వరకు అమెరికా ఇండియాలో పెద్దగా న్యూక్లియర్ కామర్స్ చేసుకోలేకపోయింది. ఇప్పుడు ట్రంప్ కోరిక మేరకు దానికి కూడా మోడీ అంగీకరించాడు. సో మోడీ ఇప్పుడు డోంట్ కేర్ అని ఎవరన్నా, ట్రంపే డోంట్ కేర్ అన్నట్టు ఉంటున్నాడు. సో మన ప్రభుత్వం అనేక విషయాల్లో రాజీ పడుతూ వస్తోంది. అయినా ట్రంప్ భీష్మించుకొని కూర్చుంటున్నాడు. ట్రేడ్ డీల్ కుదురుతలేదు. సో అన్నీ తనకు అనుకూలంగా ట్రేడ్ డీల్ కావాలని కోరుకుంటున్నాడు. ట్రంప్ను మెప్పించడానికి ఇప్పుడు మీరు ఎన్ని రకాల పనులు చేశారో చెప్పాడు. అందువల్ల మీ కంక్లూజన్ టోటలీ రాంగ్. డోంట్ కేర్ అని ఇండియా లేదు, ట్రంప్ తగ్గలేదు. పైగా వాణిజ్య ఒప్పందం ట్రంప్ తగ్గకపోవడం వల్ల వాణిజ్య ఒప్పందం కుదరలేదు. ఇండియా చాలా రాజీ పడింది, చాలా ఆఫర్లు ఇచ్చింది, చాలా విషయాల్లో ట్రంప్ కోరిన అంశాలు ఇండియా నెరవేరుస్తూ వచ్చింది. అయినా కూడా ట్రంప్ ఒప్పుకుంటలేడు. 26లో ఇంకా భారత్ ఎంత తగ్గుతుంది, అప్పటికైనా ట్రంప్ కాస్తంత చల్లబడతాడో చూడాలి. రైట్, ఓకే అండి. నెక్స్ట్ టాపిక్ చూస్తే భారతదేశాన్ని 2026 మార్చి నాటికి నక్సల్స్ రహిత దేశంగా మారుస్తామని మరోసారి తేల్చి చెప్పారు హోంమంత్రి అమిత్ షా. లేటెస్ట్గా ఒడిశాలోని కందమాల్లో జరిగిన ఎన్కౌంటర్పై స్పందించిన ఆయన తమ టార్గెట్ రీచ్ అవుతామన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు
ఊకే గణేష్ సహా మరో 6 నక్సల్స్ మృతి చెందిన ఘటనపై హోంమంత్రి స్పందించారు. వరుస ఎన్కౌంటర్లు, భద్రతా బలగాల దాడులు, నక్సల్స్ అగ్రనేతలు ఒకరి వెంట మరొకరుగా మృత్యువాత పడుతుండడం, లేదంటే లొంగిపోతున్న వేళ అమిత్ షా తమ టార్గెట్ ఏ మేరకు చేరుకుంటారనేది ప్రాధాన్యం సంతరించుకుంది. ఎస్ నాగేశ్వర్ గారు, సో మార్చి కల్లా 2026 మార్చి కల్లా టార్గెట్ పెట్టుకుంది మావోయిస్టు రహిత భారతదేశం అంటూ. సో అదే దిశగా అడుగులు పడుతున్నాయా? టార్గెట్ చేరుకునే విధంగానే వాళ్ళు ముందుకెళ్తున్నట్టుగా కనపడుతోందా? అంటే మీరన్నట్లు చూస్తే ఒకటి మాత్రం నిజం, మావోయిస్టులకు ఇక మావోయిస్టు రహిత భారతదేశంగా ఉంటుందా లేదా నేను ఇప్పుడే చెప్పలేను. కానీ చావు దెబ్బ అయితే మావోయిస్టులకు 2025లో తగిలింది. ఇక 2026లో ఎంటర్ అవుతున్నప్పుడు ప్రభుత్వానికి మావోయిస్టులకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధం, మావోయిస్టుల భాషలో చెప్పాలంటే పీపుల్స్ వార్, ప్రజా యుద్ధంలో క్లియర్గా పాలక వర్గాలు వాళ్ళ భాషలో చెప్పాలంటే పైచేయి సాధించాయి. మావోయిస్టుల అగ్రనేతలు ఎన్కౌంటర్లో చనిపోయారు. మీకు ఈ గణేషే కాదు, అంతకుముందు ఏకంగా పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు, మీకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్కౌంటర్లో అంతమయ్యారు. తర్వాత మీకు అనేక మంది హిడ్మా లాంటి చాలా కీలకమైన వార్ లీడర్, అంటే యుద్ధక్షేత్రంలో కీలకమైన నాయకుడు కూడా ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇక మీకు మల్లోజుల కోటేశ్వరరావు, మల్లేజుల వేణుగోపాలరావు, కిషన్జీ సోదరుడు, అలాగే ఆసన్న తక్కలపల్లి వాసుదేవరావు, ఇలాంటి అగ్రనేతలు కూడా ఆయుధాలు వదిలేశారు. మీకు మిగిలిందలో ఇప్పుడు దేవ్జీ ఒక్కడే మిగిలాడు అని అంటున్నారు. అగ్రనాయకుడు అంటే పార్టీ తిరుపతి అంటారు అతను. అంటే మీకు గణపతి తర్వాత మీకు నంబాల కేశవరావు వచ్చారు. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత తిరుపతి పార్టీ జనరల్ సెక్రటరీ అయ్యారు దేవ్జీ అని. ఇప్పుడు అతను ఆల్రెడీ పోలీసుల బందీగా ఉన్నాడని కూడా వార్తలు వచ్చాయి. పోలీసులు డినై చేశారు. అసలు చర్చలు కూడా మధ్యవర్తుల దాకా జరుగుతున్నాయని కొన్ని కండిషన్స్ పెట్టారని. కేంద్రం ఆ కండిషన్స్ ఒప్పుకునే వాతావరణం లేదు. కండిషన్స్ కనుక ఒప్పుకుంటే అమిత్ షా సమక్షంలో దేవ్జీ సరెండర్ 2026లో జరిగి ఇక మేము పూర్తి విజయం సాధించామని ప్రకటించుకోవటానికి ఒక ఫోటో ఆపర్చునిటీగా బహుశా కేంద్రం చూస్తున్నట్లుంది. ఎందుకంటే దేవ్జీ పార్టీ జనరల్ సెక్రటరీ కనుక ఆయన ఆయుధాలు వదిలేసి కేంద్ర హోంమంత్రి దగ్గర లొంగిపోతే అది ఆప్టిక్స్కు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. కానీ దేవ్జీ ఏదో కండిషన్స్ పెడుతున్నాడు కొన్ని అంశాలపైన అంటున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మావోయిస్టుల కండిషన్స్కి ఇనే వాతావరణమే లేదు. అదే జరిగితే 2026లో మనం దేవ్జీ ఎన్కౌంటర్ అనే వార్త చూసే ప్రమాదం కూడా ఉంది. బట్ ఏదైనా మార్చ్ 31 లోపల మావోయిస్టులను ఇక లేకుండా చేస్తామనే టార్గెట్ పెట్టుకున్నారు. భారీగా దెబ్బ మాత్రం తీస్తున్నారని. అయితే సమస్య ఏంటి, మావోయిస్ట్ అనేది ఒక పార్టీ మాత్రమే కాదు, అదొక ఐడియా, ఒక పొలిటికల్ కాంటెక్స్ట్. సో రాజకీయపరమైన ఉద్యమంలో హింస చెలరేగచ్చు, కానీ రాజకీయపరమైన ఉద్యమాలను అవి పక్కదారి పట్టచ్చు. ఆయుధాలు పట్టుకోవడం ప్రజాస్వామ్యం అంగీకరించకపోవచ్చు, మావోయిస్టుల బాట సరైంది కాదని వాళ్ళకే అర్థమవుతుంది. కానీ బట్ రియాలిటీ ఏంటంటే జల్ జంగల్ జమీన్ అనే అంశం ఆధారంగా మీకు ఏర్పడినటువంటి ఉద్యమం ఆ సమస్యల్ని పరిష్కరించకుండా గనక మీరు ఆయుధాల శక్తితో బై ఫోర్స్తో సాధించేటువంటి విజయం ఎంత మేరకు నిలబడుతుంది అనే క్వశ్చన్ మిగిలి ఉంటుంది. డెఫినెట్గా మిలిటరీ అప్పర్ హ్యాండ్ అయితే క్లియర్గా భారత ప్రభుత్వం సాధిస్తుంది. అది 2026లో ఈ మిలిటరీ అప్పర్ హ్యాండ్ దాదాపు పూర్తి స్థాయిలో సాధించబోతోంది అనేది నిజం. రైట్, ఓకే అండి. ఇక నెక్స్ట్ టాపిక్ చూస్తే క్రిస్మస్ వేళ చర్చికి వెళ్ళి ప్రధాని మోడీ కొత్త మెసేజ్ ఇచ్చారంటే అవునన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. క్రిస్మస్ మన సమాజంలో సామరస్యాన్ని, మంచితనాన్ని ప్రేరేపిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. క్రిస్మస్ సందర్భంగా ఢిల్లీలోని క్యాథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రెడెంప్షన్లో ఉదయ సేవలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని హోదాలో మోడీ ఇలా చేయడం ద్వారా హిందుత్వ నినాదం నుంచి సెక్యులరిజం వైపు బీజేపీ అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయా అన్న కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎస్ నాగేశ్వర్ గారు, ప్రధానమంత్రి మోడీ చర్చికి వెళ్ళి క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొన్నారు, బైబిల్ పట్టుకున్నారు. సో ఏం మెసేజ్ ఇచ్చారు? 2026లో వాళ్ళ అడుగులు అంటే హిందుత్వ నుంచి సెక్యులర్ వైపు వెళ్ళే పరిస్థితులు కనపడుతున్నాయా? టెలివిజన్ ఛానల్ పేపర్ వైపుగా వెళ్తుందన్నట్టు ఉంటుంది. టెలివిజన్ టైం అయినా పేపర్ వెళ్తుంది కాదు. మీరు టెలివిజన్ ఛానల్ ఆర్గానిక్ ఫార్మింగ్ వైపుగా వెళ్తున్నదంటే ఏం మాట్లాడాలి నేను? సో ఇంకా పేపర్ అంటే పోనీ అది కూడా మీడియా, ఇది కూడా మీడియా అనొచ్చు.
సో టీవీ ఛానల్ వ్యవసాయం వైపుగా మరలుతోంది అన్నట్టు ఉంటుంది అది. సో ఎందుకంటే హిందుత్వ ప్రాతిపదికగా కలిగిన పార్టీ హిందుత్వాన్ని వదిలేసి సెక్యులరిజం ఎందుకు వెళ్తుంది? బీజేపీ బై ప్రిన్సిపల్ సెక్యులరిజాన్ని అంగీకరించదు. రాజ్యాంగంలో ఉన్న సెక్యులర్ పదాన్ని తొలగించమని చెప్తున్నారు. సో క్రిస్టియన్ అవుట్రీచ్ ఏం కొత్త కాదు. మనకు మీడియాకు మెమరీ షార్ట్ లివ్డ్ ఉంటుంది. మీరు ఒక్కసారి గూగుల్లో కొట్టండి, గూగుల్ మామ ఉన్నాడు కనీసం మన మెమరీని పెంచడానికి. మీరు మోడీ క్రిస్మస్ అవుట్రీచ్ అని కొట్టండి, మీకు ఎన్ని వస్తాయో వార్తలు చూడండి. నాట్ జస్ట్ ఇన్ 2025, అంతకుముందు ఈ సంవత్సరాల్లో కూడా క్రిస్మస్ వేడుకల్లో మోడీ పాల్గొనడమే కాదు, తన ఇంట్లో కూడా క్రిస్మస్ రోజు పార్టీలు ఇచ్చిన చరిత్ర ఉంది. అందువల్ల ఇదేం నాట్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే మైనారిటీస్ విషయంలో క్రిస్టియన్స్, ముస్లిమ్స్ విషయంలో బీజేపీ వైఖరి డిఫరెంట్గా ఉంటుంది. మీకు ముస్లిం మినిస్టర్లే దాదాపు ఎవరు లేరు. అంతకుముందు షానవాజ్ హుస్సేన్ అని ఒకరిద్దరు ఉండే వాళ్ళకైనా ఇప్పుడు ఎవరు లేరు. కానీ మీకు ఆల్ఫోన్స్ అని ఇప్పటికి కూడా గతంలో మంత్రిగా ఉండే జార్జ్ కురియన్ ఇప్పటికి కూడా మంత్రిగా ఉన్నాయి. ఈవెన్ జార్జ్ కురియన్ ఇంట్లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు కూడా లాస్ట్ ఇయర్ నాకు గుర్తు మోడీ పాల్గొన్నాడు. అందువల్ల దిస్ ఈజ్ నాట్ ద న్యూ. మీకు మోడీ వాటికన్కి వెళ్ళినప్పుడు, మీ ఇటలీ వెళ్ళిన రోమ్కి వెళ్ళినప్పుడు పోప్తో కూడా సమావేశమయ్యారు. పోప్ ఫ్రాన్సిస్తో కూడా మోడీ సమావేశమయ్యారు. పోప్ ఫ్రాన్సిస్ను భారత్కి ఇన్వైట్ కూడా చేశాడు మోడీ. అందువల్ల క్రిస్టియన్ కమ్యూనిటీ అవుట్రీచ్ అనేది మీకు హైదరాబాద్లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో కూడా మోడీ ప్రత్యేకంగా చెప్పాడు, మీరు నార్త్ ఈస్ట్లో మనం విజయం సాధించాం, క్రిస్టియన్ అవుట్రీచ్లో అతను క్రైస్తవుల మెజారిటీగా ఉన్న రాష్ట్రాల్లో కూడా మనం గెలిచాం. నార్త్ ఈస్ట్లో అక్కడ ప్రత్యేకంగా ఈవెన్ బీఫ్ విషయంలో కూడా బీజేపీ ఎగ్జంప్షన్ ఇచ్చింది. మీకు ఆశ్చర్యం వేస్తుంది, జెరూసలం పోయే వారికి మేము ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో చెప్పింది. మీరు ఒకసారి గూగుల్లో కొట్టండి, బీజేపీ మేనిఫెస్టో ప్రామిసెస్ ఫ్రీ టూర్ టు జెరూసలం అని కొట్టండి, వస్తుంది. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. సో జెరూసలానికి ఉచిత ప్రయాణం కూడా బీజేపీ హామీల్లో ఉంది నార్త్ ఈస్ట్లో. అందువల్ల కేరళలో కూడా మీకు చర్చ్తో బీజేపీ చాలా సన్నిహితంగా వ్యవహరిస్తోంది. అక్కడ కూడా కేరళలో లెఫ్ట్కు వ్యతిరేకంగా పోరాడటానికి మీకు చర్చ్తో చాలా దగ్గరగా వ్యవహరిస్తోంది. అందువల్ల బీజేపీ పొలిటికల్ స్ట్రాటజీలో క్రిస్టియన్ అవుట్రీచ్ ఇస్ ఆల్వేస్ పార్ట్. ఇక ముస్లింల విషయంలో మాత్రం యాంటీ ముస్లిం స్టాండ్ తీసుకుంటూ అక్కడ కూడా పాస్మండా ముస్లిమ్స్, వెనుకబడిన ముస్లింలకు తాము అనుకూలమని, ముస్లిం ఉమెన్కు తాను అనుకూలమని ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ హిందూ ముస్లిం డివైడ్కోమో భారతదేశంలో చరిత్ర ఉంది, పార్టీషన్ చరిత్ర ఉంది, మత కలహాల చరిత్ర ఉంది, పాకిస్తాన్ రూపంలో ఒక శత్రువు ఉంది, ఇండియాలో తీవ్రవాదం, ఇస్లామిక్ తీవ్రవాదం ఉంది, బంగ్లాదేశ్లో పెరుగుతున్న ఇస్లామిక్ శక్తుల ప్రాబల్యం ఉంది. మీ క్రిస్టియన్స్ విషయంలో ఈ ఛాలెంజెస్ ఏవీ లేవు. కలరైజేషన్కు ఏమీ అడ్డంకి కాదు, హిందూ కన్సాలిడేషన్కు క్రిస్టియన్ అవుట్రీచ్ అడ్డంకి కాదు, కాస్త సప్లిమెంట్గా పనిచేస్తుంది కనుక ఎప్పటి నుంచో బీజేపీ ఆ పనిలో ఉంది కదా. రైట్, ఓకే అండి. ఇక నెక్స్ట్ టాపిక్ చూస్తే దాయాది పాకిస్తాన్తో మరో ముప్పు పొంచి ఉందా? ఆపరేషన్ సింధూర్ మరోసారి చేపట్టాల్సి వస్తుందా అంటే రిటైర్డ్ ఆర్మీ అధికారులు అవునని అంటున్నారు. పెహల్గామ్ అటాక్ అనంతర పరిణామాల్లో ఆపరేషన్ సింధూర్తో పాక్ భరతం పట్టింది భారత్. అలాంటిది మళ్ళీ సరిహద్దుల వెంట మరోసారి బలగాలను దాయాది మోహరిస్తుండడంతో ఏం జరగబోతోంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా టర్కీ, చైనా లాంటి దేశాలతో పాకిస్తాన్ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది అన్న ప్రచారంతో మరోసారి ఆపరేషన్ సింధూర్ చేపట్టాల్సి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైట్, నాగేశ్వర్ గారు, పాకిస్తాన్ చేస్తున్నటువంటి చర్యలను చూస్తే మరోసారి ఆపరేషన్ సింధూర్ తరహా ఆపరేషన్ చేపట్టాల్సి రావచ్చా? 2026లో జరుగుతుందా అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఢిల్లీ పేర్లు జరిగాయి, 2025లో ఢిల్లీ పేర్లు జరిగాయి. పాకిస్తాన్ అని క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. ఆపరేషన్ సింధూర్ అసలు ముగియలేదన్నారు, మరి ఎక్కడ స్టార్ట్ అయింది? సో ఢిల్లీ పేర్ల తర్వాత ఆటోమేటిక్గా జరగాలి కదా. మీరు తెలివిగా బీజేపీ నాయకులు ఎవరు ఢిల్లీ పేలుళ్ళ తర్వాత, పేలుళ్ళ సమయంలో పాకిస్తాన్ తిట్టడమే మానేశారు. ప్రైమ్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ ఎక్కడన్నా మీకు ఢిల్లీ పేలుళ్ళ తర్వాత పాకిస్తాన్పై దాడి చేస్తున్నారా? మీకు అదే పహల్గామ్ దాడుల తర్వాత మీరు ఒక్కసారి మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ నాయకుల స్టేట్మెంట్ చూడండి, ఢిల్లీ పేలుళ్ళ తర్వాత స్టేట్మెంట్ చూడండి, మీకే తేడా కనబడుతుంది. మీకు పహల్గామ్ దాడుల తర్వాతమో కంటిన్యూస్గా మీకు యాంటీ పాకిస్తాన్ రెటోరిక్ నడిచింది. ఇప్పుడు ఎందుకు ఆగిపోయింది?
ఇక్కడ పాకిస్తాన్ పైన దాడి చేస్తే ఆపరేషన్ సింధూర్ 2.0 ఏమైందని ప్రశ్నలు వస్తాయి. అందువల్ల ఆ ప్రశ్నలు అవాయిడ్ చేయడానికి పాకిస్తాన్ అనడమే మానేశారు కదా. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన పరిణామాలు మనకి ఇక్కడ కీలకం. పాకిస్తాన్ ట్రంప్తో మరింత సన్నిహితమైంది. అమెరికాతో ఇప్పుడు ఈవెన్ మిలిటరీ రిలేషన్స్ కూడా పాకిస్తాన్ పెట్టుకుంటుంది. పాకిస్తాన్ ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ట్రంప్ ఉపన్యాసాలు ఇస్తున్నాడు. అసీం మునీర్తో గత కపుల్ ఆఫ్ మంత్స్లో 3 సార్లు కలిశాడు ట్రంప్. సో మీకు అసీం మునీర్కు సౌదీ అరేబియా హైయెస్ట్ సివిలియన్ హానర్ ఇచ్చింది, మిలిటరీ హానర్ ఇచ్చింది. మీకు కంట్రీ హైయెస్ట్ హానర్ ఇచ్చింది. పాకిస్తాన్ సౌదీ అరేబియాల మధ్య నాటో తరహా ఒప్పందం కుదిరింది. సో ఈ పరిణామాలన్నీ ఈ తర్వాత జరిగినాయి. కొత్తగా చైనాతో చర్చలు, తుర్కీతో చర్చలు అనేది కొత్త ఏమి కాదు. ఇప్పుడు పాకిస్తాన్ దిగుమతి చేసుకున్న ఆయుధాలు 81% చైనావే. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా మీకు తుర్కీ సపోర్ట్ చేసింది. సో పాకిస్తాన్ ప్రమాదకరమైన ఇస్లామిక్ కూటమిని నిర్మిస్తోంది. అందువల్ల ఆ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. బంగ్లాదేశ్తో కలిసి భారత సరిహద్దును ఒక ప్రమాదకరమైన పొందికను పాకిస్తాన్ ఏర్పడుతోంది. అందువల్ల డెఫినెట్గా ఇప్పుడు మోడీ ప్రభుత్వం ముందున్న సవాల్ ఆపరేషన్ సింధూర్ 2.0 జరుపుతారా, జరిపితే ఏ రకమైన ఇంప్లికేషన్స్ వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ భారతదేశం ఆపరేషన్ సింధూర్ మళ్ళీ జరుపుతుందన్న అనుమానంతో పెద్ద ఎత్తున యాంటీ డ్రోన్ సిస్టమ్స్, మీకు రకరకాల రక్షణ వ్యవస్థల్ని పాకిస్తాన్ సరిహద్దు వెంబడి పెంచుతోంది. ఆ వార్తలు చూసే బహుశా ఆపరేషన్ సింధూర్ మరోసారి వస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 2026లో అదేమైనా మళ్ళీ అవకాశం ఉందా అని. ఓకే అండి, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. రష్యా ఉక్రెయిన్ వార్ అంతం ఎప్పుడు? 2026లోనైనా యుద్ధం అంతమవుతుందా? ప్రపంచవ్యాప్తంగా ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా కనిపిస్తోంది. 2022లో ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం 4 ఏళ్లుగా కొనసాగుతోంది. మధ్యలో యుద్ధం ఆపేందుకు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు, శాంతి ప్రతిపాదనలు తెరపైకి వచ్చినా అవేవీ సఫలం కాలేదు. పైగా ఇటీవలే అమెరికా మధ్యవర్తిత్వంతో 20 పాయింట్ల శాంతి ప్రణాళిక ఆవిష్కరించారు. అయినా కూడా లాభం లేకపోయింది. దీంతో నూతన సంవత్సరంలో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. నాగేశ్వర్ గారు, గత 4 సంవత్సరాలుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తోంది. సో 2026లోనైనా ఏదైనా శాంతి స్థాపన జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి రెండు దేశాల మధ్య? ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఈ మధ్య క్రిస్మస్ సందర్భంగా దేశ ప్రజల ఉద్దేశం మాట్లాడుతూ పుతిన్ చచ్చిపోతే తప్ప యుద్ధం ఆగదు అని చెప్పేశాడు. సో పుతిన్ చావు ఒకటే మనకు పరిష్కారం అని కూడా చెప్పాడు ఓపెన్గా. సో అందువల్ల మీకు ఈ యుద్ధం ఆగాలి అంటే కీలకమైన అంశాలపైన ఏకాభిప్రాయం కుదరాలి. సో కీలకమైన అంశాలు ఏంటి? యుద్ధం ప్రారంభం కావటానికి కూడా మూలమైన ఇష్యూ నాటోలో ఉక్రెయిన్ చేరడం అనేది ఒక అంశం. దానిపైన అమెరికా వెనక్కు తగ్గింది. ఈవెన్ ఇటీవల ఉక్రెయిన్ కూడా చెప్పేసింది నాటోలో చేరడం అనేది మేము వదులుకుంటున్నామని. కానీ నాటో తరహా సెక్యూరిటీ గ్యారంటీలు ఉండాలి అనేది ఉక్రెయిన్ వాదన. నాటో తరహా సెక్యూరిటీ గ్యారంటీ అంటే నాటోలో ఉండం, కానీ ఆర్టికల్ 5 గ్యారంటీలు అంటారు. అంటే ఏంటంటే నాటోలో ఒక దేశం పైన అటాక్ చేస్తే మిగతా సభ్య దేశాలని తమపైనే అటాక్ జరిగినట్టుగా భావిస్తారు. సో ఆ రకమైన గ్యారంటీలు మాకు కావాలి అని జెలెన్స్కీ అడుగుతున్నాడు. దానికి రష్యా అంగీకరించడం లేదు. అలాగే మీకు ఉక్రెయిన్ ఆర్మీ సైజును తగ్గించాలి, భవిష్యత్తులో కూడా రష్యాకి ప్రమాదంగా ఉండకూడదు అంటున్నాడు. దానికి ఉక్రెయిన్ అంగీకరించే ప్రసక్తే లేదు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది, కీలకమైనది భూమి. ఇప్పటికీ ఉక్రెయిన్ చెందిన 20% ల్యాండ్ ఇవాళ మీకు రష్యా ఆక్రమణలో ఉంది. ఉక్రెయిన్ డిమాండ్ ఏదంటే రష్యా మొత్తం ఖాళీ చేయాలని. సో రష్యా ఎందుకు ఖాళీ చేస్తుంది? యుద్ధ భూమిలో తనకు అప్పర్ హ్యాండ్ లభించింది. ఈ 20% భూభాగాన్ని దాదాపు ఆక్రమించేది. డాంబాస్ రీజన్లో మోర్ దెన్ 90% ఆక్రమించింది. మీకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. పుటిన్ ఏకాకి కాలేదు, రష్యన్ ఎకానమీ కొలాప్స్ కాలేదు ఆంక్షల వల్ల. అందువల్ల క్లియర్ అప్పర్ హ్యాండ్లో ఉన్న పుటిన్ ఉక్రెయిన్ డిమాండ్లకు అంగీకరించే ప్రసక్తి లేదు. ట్రంప్ 20% భూభాగం వదులుకోండి, అట్లన్నా యుద్ధం ఆగుతుంది అంటున్నాడు. ఆ 20% భూభాగం ఆగితే వదులుకునే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ అంటోంది. సో అందువల్ల చాలా కీలకమైన అంశాలపైన ఇప్పటికీ కూడా ఇర్రివర్సిబుల్ పొజిషన్స్లో రెండు దేశాలు ఉన్నాయి. అందువల్లే 2025లో కాస్త ఆశలు చిగురించిన మాట నిజం మీరు అన్నట్లు.
అలాస్కాలో అమెరికాకు రష్యాకు ట్రంప్ పుటిన్ సమ్మిట్ జరిగింది. రష్యాకు ఉక్రెయిన్కు కూడా ఒక దశలో చర్చలు జరిగాయి. ట్రైలేటరల్ సమ్మిట్ కూడా జరుగుతుంది అనే వార్తలు వచ్చాయి. ట్రంప్, పుటిన్, జెలెన్స్కీలు అసలు 2025లోనే యుద్ధం ఆగిపోతుందన్న ఆశలు అయితే చెలరేగాయి. కానీ ఫండమెంటల్ ఇష్యూస్ సాల్వ్ కావడం లేదు కనుక 2026 కూడా ఇది ప్రొలాంగ్ అవుతుంది. సో ఇప్పుడైతే 2026లోనైనా పరిష్కారం దొరుకుతుందా అనేది హోపే తప్ప సర్టనిటీగా చెప్పలేము. బంగ్లాదేశ్లో మైనార్టీలు సహా పలువురు మీద జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. విప్లవవాద నాయకుడు షరీఫ్ ఒస్మాన్ హాడీ హత్య నిరసిస్తూ అతడి మద్దతుదారులు ఢాకా సహా పలుచోట్ల నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. స్థానికంగా జరుగుతున్న ఆందోళనలు గమనిస్తే మరికొద్ది రోజుల పాటు ఈ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగేలా కనిపిస్తున్నాయన్నది బంగ్లా ప్రజలు చెప్పే మాట. నాగేశ్వర్ గారు, బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులకి 2026లో బిగినింగ్లో ఏమైనా పులి స్టాప్ పడుతుందనుకోవచ్చు, ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాయి అక్కడి ప్రభుత్వాలు? ముందుగా అసలు మీరు ఆ చనిపోయిన హత్య గురైన ఉస్మాన్ హాదీని విప్లవవాద నాయకుడు అన్నారు. మీకు ఎవరు చెప్పారు ఆయన ఏ విప్లవం చేశారో నాకు తెలియదు. సో సహజంగా విప్లవవాద నాయకుడు అంటే మనకు ఫిడెల్ కాస్ట్రో, ఒక చే గువెరా, ఓ భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వీళ్ళు కదా కనబడేది. ఓ చాకలి ఐలమ్మ, ఒక మీకు కొమరం భీము కదా వీళ్ళు కదా విప్లవకారులంటే. సో ఒక దుర్మార్గమైన మత ఛాందసవాది ఏ రకంగా విప్లవవాదుడు అవుతాడనేది మన క్వశ్చను. అందువల్ల మనము ఈ వెస్ట్రన్ న్యూస్ ఏజెన్సీస్ ఇచ్చే వార్తల్ని తెలుగు మీడియాలో ఆలోచించకుండా అనువాదం చేసి ఇట్లాంటి వార్తలు వస్తాయి. ఆయన విప్లవవాద నాయకుడని మనం పెద్ద సర్టిఫికేట్ ఇస్తున్నాం. పచ్చి భారత వ్యతిరేకి, ఉన్మాది, అలాంటి అతను మనం విప్లవవాద నాయకుని ఎట్లంటాం? సో యాంటీ ఇండియా ఇస్లామిస్ట్ ఫోర్సెస్కు ప్రతీక. ఆయన కూడా హత్య కావాలని మనమేమి కోరుకోము. 2025లో మాత్రం బంగ్లాదేశ్ పరిస్థితి చాలా తీవ్రంగా ప్రమాదకరంగా మారింది. స్ట్రీట్ పవర్ ప్రివేల్ అవుతోంది. యూనస్ ప్రభుత్వం దాదాపు ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయింది. ఒక రకంగా వీధుల్లో ఇస్లామిస్ట్ శక్తులు రాజ్యమేలుతున్నాయి. పాకిస్తాన్ గ్రిప్ పెరిగింది. క్లియర్గా ఐఎస్ఐ కూడా రంగంలో దిగిందని వార్తలు వస్తున్నాయి. లష్కర్ ఈ తోయిబా బహిరంగంగానే ప్రకటించింది బంగ్లాదేశ్ పరిణామాల వెనుక మేమే ఉన్నామని. జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ పైచేయి సాధించింది. మీకు ఫిబ్రవరిలో ఎన్నికలు ఉన్నాయి, జరుగుతాయో లేదో అనుమానం. పెద్ద ఎత్తున మైనార్టీలపైన దాడులు జరుగుతున్నాయి. ఆఖరికి యూనస్ ప్రభుత్వం పైన ఉస్మాన్ హాదీ సోదరుడే ఖండించారు. ఇండియా పైన దాన్ని నెట్టేద్దామని చూశారు. ఉస్మాన్ హాదీని చంపిన వ్యక్తులు భారత్కు పారిపోయారని బంగ్లాదేశ్ మినిస్టర్ చెప్పాడు. కానీ ఉస్మాన్ హాదీ సోదరుడే చెప్పాడు కాదు, ఇది యూనస్ ప్రభుత్వమే వైఫల్యమే కారణమని తీవ్రంగా ఆరోపించారు. 2025 అవామీ లీగు పైన దాడులు కంటిన్యూ అవుతున్నాయి. షేక్ హసీనా పైన ఉరిశిక్ష విధించారు. సో ఎట్లా చూసినా అన్నీ నెగిటివ్ డెవలప్మెంట్సే. ఒక రిమార్కబుల్ చేంజ్ ఏంటి అంటే ఖాలిదా జియా కుమారుడైన తారిక్ రెహమాన్ 17 ఇయర్స్ బ్రిటన్లో ఎగ్జైల్లో ఉండి ప్రవాస జీవితం గడిపి స్వదేశానికి వచ్చాడు. సో ఇప్పుడు ఆయన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి నాయకుడిగా, ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ హోప్ఫుల్గా ఉన్నాడు. సో జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్తో కలిసి ఇప్పటి వరకు అవామీ లీగ్తో పోరాడిన బిఎన్పి ఇప్పుడు జమాత్ ఇస్లామీతోనే పోరాడే పరిస్థితి ఉంది. సో అందువల్లనే బిఎన్పి జమాత్ ఇస్లామీతో పోరాడటానికి మత సామరస్యం గురించి మాట్లాడుతోంది. బంగ్లాదేశ్ హిందువులు, ముస్లింలను తేడా లేకుండా అందరిది అంటున్నారు. సో ఇస్లామిస్ట్ కమ్యూనల్ ఫోర్సెస్ ఎదుర్కోవటానికి నేషనలిస్ట్ ఫోర్స్ అంశాన్ని బిఎన్పి ముందు పెడుతోంది. సో అందువల్ల చూడాలి అసలు ఫిబ్రవరిలో కూడా ఎన్నికలు జరగాయా, జరిగితే ఏ రకమైన తీర్పు ప్రజలు ఇస్తారు, ప్రజలు ఎన్నికల్లో గెలిచినా కూడా ఆ ప్రభుత్వం అసలు పరిస్థితులను చల్లబెడుతుందా అనేది ఇప్పుడైతే ఒక రావణ కాష్టంగా, ఒక మండుతున్న అగ్నిగోళంగా, ఒక నిరంతర విస్ఫోటనం జరుగుతున్న దేశంగా బంగ్లాదేశ్ మిగిలిపోయింది. 26లో అలా అడుగు పెడుతోంది. ఏం జరుగుతుందో చూడాలి. రైట్, ఓకే అండి. నెక్స్ట్ టాపిక్ చూస్తే, నేను అనేక ప్రపంచ యుద్ధాలు ఆపా, నోబెల్ శాంతి బహుమతికి నేను అన్ని విధాల అర్హుడిని అంటూ అనేక సార్లు చెప్పుకొచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయినా సరే 2025లో ఆయనకు నిరాశ ఎదురైంది. వెనిజువేలా ప్రజల హక్కుల కోసం పోరాడిన మరియా కొరినాకు 2025 నోబెల్ శాంతి బహుమతి దక్కింది. మరి కొత్త ఏడాదిలోనైనా ట్రంప్ ఆశలు నెరవేరుతాయా, పీస్ ప్రైజ్ వర్తిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. నాగేశ్వర్ గారు, ట్రంప్ కళ 2026లో
అయినా నిజం కావడానికి ఏమైనా పరిస్థితులు అనుకూలిస్తున్నాయా? మీరు ఇది ట్రంప్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. వెనజులా ప్రజల హక్కుల కొరకు పోరాడిన నాయకురాలట. ఎవరు చెప్పారు ప్రజల హక్కుల కొరకు? ఏ హక్కుల కొరకు పోరాడింది? తమ దేశంలో అమెరికా జోక్యం, మిలిటరీ జోక్యం కావాలని కోరుకుంటుంది ఆమె. తమ దేశంలో అమెరికా మిలిటరీ జోక్యం కోరుకునే వ్యక్తి ప్రజల హక్కుల కొరకు పోరాడిందని మీరు చెప్తే నేను ఏం చేయాలి? ఇది అగైన్ మళ్ళీ ఇదే ఆ వెస్ట్రన్ న్యూస్ ఏజెన్సీస్, అసోసియేటెడ్ ప్రెస్ రైటర్స్ ఇచ్చిన కథనాల్ని మక్కి ట్రాన్స్లేట్ చేసి పెడితే ఇలాగే ఉంటుంది. సో ఆమె ఏ ప్రజల హక్కుల కొరకు పోరాడింది నాకు చెప్పండి. సో ఓపెన్గా మా వెనుజులాలో అమెరికా రావాలి, ఆక్రమించాలని చెప్తోంది ఆమె. సో వెనుజులా నాయకత్వం వహిస్తున్న మదురో నియంతే కావచ్చు, ఆయన మంచివాడా చెడ్డవాడా నేను అడగడం లేదు. కానీ ఆ మచాడో, నా పేరు ఉంది మ్యారియా మచాడో, ఆమె ఏం చెప్తోంది? నాకు ఇచ్చిన నోబెల్ బహుమతి ట్రంప్కి అంకితం అంటోంది. నా దేశంలోకి అమెరికా వచ్చి ఆక్రమించాలంటోంది. మా దేశంలో మదురోను తొలగించి మా దేశ చమురు సంపద మొత్తం అమెరికాకు అప్పజెప్పాలంటోంది. ప్రజల హక్కుల కొరకు ఎక్కడ పోరాడింది? అమెరికా పెద్ద ఎత్తున వెనుజులా బోట్స్ పైన అటాక్ చేసి చంపేస్తుంటే అమెరికా మిత్ర దేశాల అభ్యంతరం చెప్తున్నది. కానీ తమ దేశ ప్రజల్ని ట్రంప్ ప్రభుత్వం చంపుతుంటే ఆమె దాన్ని వెల్కమ్ చెప్తుంది. ఆమె ప్రజల హక్కుల కొరకు పోరాడడం ఎక్కడో నాకేం అర్థం కావడం లేదు. ఇలా ప్రజల హక్కులు ఏ హక్కుల కొరకు పోరాడింది ఆమె? ఒకటి రెండు చెప్పగలరా మీరు ఏదైనా? సో అందువల్ల అది మొదలు నిజం కాదు. ఇక ట్రంప్ యుద్ధాలు ఆపాడు అంటే ఏంటి? ట్రంప్ ఏ యుద్ధం ఆపాడు? ఉక్రెయిన్ వార్ ఆగిందా? ఆగలేదు. గాజాలో సమస్య పరిష్కారమైందా? ఇజ్రాయెల్కు మిలిటరీలో పై చేయించిన మాట నిజం. ఇజ్రాయెల్ ఇప్పటిదాకా ఇరాన్ పైన, మీకు సిరియా పైన, హిజ్బుల్లా పైన, గాజా పైన, హుతీల పైన అటాక్ చేసేది కాస్త అమెరికా మిత్రదేశమైన ఖతార్ పైన అటాక్ చేసింది. దాన్ని ట్రంప్ ఆపగలిగాడా? ఇజ్రాయెల్ ఖతార్ పైన దాడి చేస్తే ట్రంప్కు చెప్పకుండా ఇజ్రాయెల్ దాడి చేస్తే ఆపగలిగాడా? ఇరాన్ పైన ఏకంగా తానే వెళ్ళి మిలిటరీ దాడులు చేశాడు. సో ఇజ్రాయెల్ దాడుల్ని ఆపడకపోగా తాను వెళ్ళి మిలిటరీ దాడులు చేశాడు. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని నేనే ఆపినా అని చెప్పుకుంటున్నాడు. దాన్ని ఇండియా తీవ్రంగా ఖండించింది. కంబోడియా, మీకు థాయిలాండ్ల మధ్య చిన్న బార్డర్ డిస్ప్యూట్ ఆపి అది కూడా ఖాతాలో రాసుకుంటూ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కొట్టుకుంటున్నారు. కంబోడియా, థాయిలాండ్ ఇప్పుడు ఘర్షణ పడుతున్నారు. ఉక్రెయిన్ వార్ ఆపాడు ఎక్కడన్నా? ఉక్రెయిన్ వార్కి ఇప్పటివరకు ముగింపు పలకలేదు. పైగా ఇప్పుడు నేను గ్రీన్లాండ్ కోసం నేను తన మిత్రదేశము నాటోలో సభ్యదేశమైన డెన్మార్క్నే నేను అటాక్ చేస్తా మిలిటరీగా కూడా అంటున్నాడు. ఇరాన్ పైన ఆల్రెడీ అటాక్ చేశాడు. రేపో మాపో వెనుజులా పైన దాడికి సిద్ధపడుతున్నాడు. ఈవెన్ పోప్ కూడా దాన్ని వ్యతిరేకించాడు. పోప్ లియో, ఇదని అమెరికన్ పోప్. చరిత్రలో మొదటిసారి కాథలిక్స్ ప్రపంచానికి నాయకుడైన పోప్ అమెరికా వతనొచ్చాడు. ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు వెనుజులా పైన దురాక్రమణ చేయడం అంగీకరించలేమని. సో ఇలా ప్రపంచంలో వెనుజులా నుంచి ఇరాన్ వరకు ఒకవైపు యుద్ధాలకు కారణమవుతూ తాను ఆపని యుద్ధాలు తాను ఆపానని ఖాతాలో రాసుకుంటూ తాను ఆపుతున్నానని చెప్పిన ఏ యుద్ధము ఆపకపోగా మన ట్రంప్ నోబెల్ బహుమతి ఎక్కడికి వస్తుంది? నోబెల్ బహుమతి వస్తే రావచ్చు. ఎందుకంటే వెనుజులాలో మదురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు తమ దేశాన్ని తీసుకెళ్లి అమెరికా ఆక్రమించాలని కోరుతున్న వ్యక్తి నోబెల్ బహుమతి వస్తే ట్రంప్కు రాదని నేనేమంటలేను. కానీ నోబెల్ బహుమతి వచ్చినా రాకపోయినా యుద్ధాల కోసం ఎక్కడ యుద్ధాలు ఆపాడు? ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన గాంధీ మహాత్మునికే నోబెల్ బహుమతి రాలేదు. అలీనోద్యమాన్ని ఏర్పరిచి ప్రపంచంలో శాంతికి పనిచేసినటువంటి జవహర్లాల్ నెహ్రూకి రాలేదు. సో నోబెల్ బహుమతి ఏమి గీట్రాయ్ కాదు కదా. ఓకే అండి, మరొక టాపిక్ తీసుకుంటే బంగారం ధరలు 2025లో కొండెక్కి కూర్చున్నాయి. వెండి రేటు కూడా సరికొత్త గరిష్టాలకు చేరుకుంటోంది. 24 క్యారెట్స్ బంగారం ధర 10 గ్రాములు 1,41,000 దాటింది. కిలో వెండి 2,74,000గా ఉంది. డాలర్ విలువ, అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు, ఇలా ఇతర భౌగోళిక పరిస్థితుల ఆధారంగా చూస్తే 2026లో గోల్డ్ రేటు మరింత పెరగడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. అదే జరిగితే నూతన సంవత్సరం మొదట్లోనే 1,50,000కు గోల్డ్ పెరుగుతుంది అన్నటువంటి అంచనాలు ఉన్నాయి. ఎస్ నాగేశ్వర్ గారు, 2025లో చాలామందికి బంగారం అందకుండా వెళ్ళిపోయింది. 2026లోనైనా ఈ ధరలకు కొంత నియంత్రణ వచ్చే అవకాశం ఉందా? లేదు ఇదే స్థాయిలో ఇంకా మరింతగా దూసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి మార్కెట్ని బట్టి చూస్తే? అంటే గోల్డ్ ప్రైసెస్ పైన స్పెక్యులేట్ చేయడానికి ఒక ఇబ్బంది ఏంటంటే, నా విశ్లేషణ చూసి ఎవరైనా కొనకపోయినా వారికి జరిగే నష్టానికి నేను బాధ్యునవుతాను.
అందువల్ల నేనేమి అంచనాలు వేయను, కానీ మార్కెట్లో ఉన్న అంచనాలు మాత్రమే చెప్తాను. సో 2025లో మీరు అన్నట్లు బంగారం వెండి ధరలు కొండెక్కైన మాట నిజం. గోల్డ్ అండ్ సిల్వరే కాదు, ప్లాటినం, పెల్లేడియం లాంటి మెటల్ ప్రైసెస్ అన్నీ పెరిగాయి. అందులో మన దేశ రూపాయి విలువ ఘోరంగా పతనమైంది. ఏషియాస్ వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ 5 to 6% మన రూపాయి విలువ పడిపోయింది. అది కూడా డాలర్ విలువ దాదాపు 10% పడిపోయిన సంవత్సరంలో ఇండియన్ రూపీ 5 to 6% పడిపోయింది. అందువల్ల గోల్డ్ ప్రైస్కు పెరగటానికి అది కూడా కారణమైంది. మీకు గోల్డ్ ప్రైసెస్ పెరగటానికి కారణమైన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా 2025లో ఏ ఫ్యాక్టర్స్ అయితే కారణమయ్యాయో 2026లో కూడా ఆ ఫ్యాక్టర్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు మీకు జియో పొలిటికల్ టెన్షన్స్ ఒక కారణము, ఎందుకంటే గోల్డ్ను సేఫ్ హ్యావెన్ అంటారు, సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. సో అది మీకు ఆ జియో పొలిటికల్ టెన్షన్స్ కొనసాగుతున్నాయి. యుక్రెయిన్ వార్ ఆగలేదు, ఇప్పుడు వెనిజులా వార్ జరుగుతుంది అనేటువంటి అనుమానాలు పెరుగుతున్నాయి. సో అందువల్ల జియో పొలిటికల్ టెన్షన్లో మార్పు లేదు. ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తారంటున్నారు. ఇంకో 2026లో ఇంకో 2 సార్లైనా తగ్గచ్చని. అదే జరిగితే డాలర్కున్న ఆ కాస్ట్ అట్రాక్షన్ కూడా పోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా గోల్డ్ అనేది ప్రిఫరబుల్ అవుతుంది. సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున గోల్డ్ కొంటున్నాయి. ఎవ్రీ ఇయర్ దాదాపు 1000 tons అదనంగా గోల్డ్ కొంటున్నాయి. లాస్ట్ 3 yearsగా జరుగుతుంది. ఇప్పుడు టోటల్ గోల్డ్ హోల్డింగ్స్ ఆఫ్ మీకు సెంట్రల్ బ్యాంక్స్ 36,000 tonsకి పెరిగింది. ఇప్పటి వరకు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజల్ట్స్ డాలర్ నెంబర్ 1 పొజిషన్లో ఉంటే ప్రపంచంలో ఉన్న సెంట్రల్ బ్యాంకు డాలర్ తర్వాత స్థానంలో యూరో ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ యూరోను పక్కకు పెట్టి సెకండ్ ప్లేస్కి వచ్చేసింది 2025లో. మీరు అన్నట్లు గోల్డ్ ప్రైసెస్ సుమారు 70-75% పెరిగింది ఇయర్లో. సో మీకు 100 రూపాయలు పెట్టుబడి పెడితే 175 రూపాయలు వచ్చింది. సో ఈ స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్ అని ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా 2026లో కూడా కొనసాగుతున్నాయి. అందువల్లనే 2026లో కూడా పెరగవచ్చు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బట్ స్టిల్ నోబడీ కెన్ డిసిసివ్లీ సే, ఎందుకంటే ఈ పరిణామాలన్నీ మన చేతిలో లేవు. ఎప్పుడు ఏ పరిణామం ఇప్పుడు ఉక్రెయిన్ వార్ ఆగిపోయింది అనుకోండి, సడన్గా గోల్డ్ ప్రైస్ తగ్గిపోతుంది మీకు. అందువల్ల ఈ పరిణామాలు ఎటువైపు వెళ్తాయనేది ఎవరమూ చెప్పలేము. బట్ డెఫినెట్గా 25లో ఏ అంశాలైతే గోల్డ్ ప్రైసెస్ పెరుగుదలకు కారణమయ్యాయో ఆ అంశాలు మాత్రం 26లో కూడా కొనసాగుతున్నాయి. రైట్, ఓకే అండి. నెక్స్ట్ టాపిక్ చూస్తే నేల చూపులు చూస్తున్న భారత రూపాయి విలువ నూతన సంవత్సరంలోనే ఇదే పరిస్థితి ఎదుర్కొంటుంది అన్న అంచనాలు వెలువడుతున్నాయి. అయితే డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు కొత్త సంవత్సరంలో 90 నుంచి 92 రూపాయల మధ్య ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే అమెరికా, భారత్ల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే, టారిఫ్ల వారు తగ్గితే రూపాయి విలువ కొంతమేర బలోపేతం అయ్యే అవకాశాలు ఉంటాయన్నది ట్రేడ్ వర్గాల మాట. ఎస్ నాగేశ్వర గారు, 2025లో దెబ్బతిన్న రూపాయి 2026లో ఏమైనా కోలుకునే అవకాశం ఉందా? ఒకవేళ కోలుకుంటే ఎటువంటి పరిస్థితులు దానికి దోహదపడే అవకాశం ఉంది? నేల చూపులు చూస్తే నేల చూపులేంది, నేల రాలిపోయింది రూపాయి. మీకు అరౌండ్ 5 to 6% పడిపోయింది. రూపాయి ఇస్ ద ఏషియాస్ వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ. ఆసియా ఖండంలో అన్ని కరెన్సీల కన్నా రూపాయే దారుణంగా దెబ్బతిన్నది. అందులో డాలర్ పెరుగుతున్నప్పుడు రూపాయి పతనం అవుతుంది సహజంగానే, కానీ ఇప్పుడు డాలర్ కూడా దెబ్బతింటోంది. డాలర్ 2025 బిగినింగ్లో 109 దాకా ఉండే డాలర్ ఇండెక్స్ అంటారు. అంటే ప్రపంచంలో ఉన్న 6 కరెన్సీలతో డాలర్ వాల్యూ కంపేర్ చేసి దాన్ని డాలర్ ఇండెక్స్ అంటారు. అది 109 ఉంటే 96కి పడిపోయి ఇప్పుడు అరౌండ్ 99 వద్ద ఉంది. సో డాలర్ ఒక 10% పడిపోయిన సమయంలో కూడా రూపీ అరౌండ్ 6% పడిపోయింది. అందువల్ల రూపీ పడిపోవటానికి కారణాలు మీరు అన్నట్లు అమెరికా భారత్ల మధ్య ట్రేడ్ టెన్షన్స్ కొనసాగడం, వాణిజ్య ఒప్పందం కుదరకపోవడం. 2025లో కుదరలేదు. 2026లో కుదిరితే కాస్త రూపాయి విలువ కుదుటపడే అవకాశం ఉంది. సో ఆర్బీఐ ఇంటర్వెన్షన్ ఏమో గతంలో లాగా లేదు. మీరు గతంలో ఎవ్రీ ఇయర్ ఒక $40 బిలియన్ తన దగ్గర ఉన్న నిల్వల నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్లో డాలర్లు అమ్మి రూపాయికి కాస్త ఉపశమనం కలిగించేది. ఇప్పుడు ఇటీవల కాలంలో మంత్లీ $40 బిలియన్. సో ఇప్పుడు అలా కాకుండా మీకు ఒక $10 బిలియన్ మించి విక్రయించడం లేదు. సో అందువల్ల ఆర్బీఐ ఇంటర్వెన్షన్ దాదాపు 1/4 పడిపోయింది. సో అందువల్ల ఇది 26లో కూడా ఉండవచ్చు, ఎందుకంటే అది పాలసీ. ఆర్బీఐ చెప్తున్నది ఏంటంటే
మేము రూపాయిని డిఫెండ్ చేయడానికి ఫలానా ధర దగ్గర రూపాయి నిలపడానికి మేము ఇంటర్వ్యూని కాము. ఒక్కసారిగా భారీ పతనం జరగకుండా, భారీగా హెచ్చుతగ్గులు జరగకుండా మాత్రమే ఇంటర్ఫియర్ అవుతామని ఇప్పటికే ఆర్బీఐ ప్రకటించింది. అందువల్ల ఆర్బీఐ ఇంటర్వెన్షన్ కూడా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఎత్తున దేశం వదిలి వెళ్తున్నాయి. ఇది కూడా డాలర్ బలంగా ఉన్నప్పుడు వెళ్తాయి. ఇప్పుడు డాలర్ వీక్ ఉంది, ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోతున్నాయి, అయినా కూడా మన దేశం నుంచి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతున్నాయి. సో అన్లెస్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ రాకపోతే రూపాయికి డిమాండ్ తగ్గిపోతుంది. సో అందువల్ల డాలర్ డిమాండ్ పెరుగుతుంది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతే. సో ఫారిన్ ఇన్వెస్టర్స్కి ఎన్ని రాయితీలు ఇచ్చినా వాళ్ళు రావడం లేదు. అందువల్ల రూపీకి పతనానికి కారణమైన అనేక ఫ్యాక్టర్స్ 25లో కంటిన్యూ అయ్యి 26లో కూడా ఎంటర్ అవుతున్నాయి. ఏమైనా 26లో కాస్త ఉపశమనం లభిస్తే చూడాలి. ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం అయితే మీరే చెప్పినట్లు 92 రూపీస్ వరకు కూడా వెళ్ళవచ్చు అనేదే మార్కెట్ వర్గాల అంచనా. ఓకే అండి, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. కాలుష్యం కారణంగా దేశ రాజధాని ఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రజలు అల్లాడిపోతున్నారు. కేంద్ర మంత్రి గడ్కరీ లాంటి వాళ్ళైతే దీనిపై బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వేళ దేశ రాజధానిగా ఢిల్లీని మార్చాలి అన్న డిమాండ్ను కొందరు తెరపైకి తెస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇది శాశ్వత పరిష్కారం కాదని చెబుతున్నారు. కాలుష్యాన్ని తగ్గించే చర్యల్ని మరింతగా చేపట్టడంతో పాటు ఉన్న వ్యవస్థల్ని సమర్థంగా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. రైట్, నాగేశ్వర్ గారు, ఢిల్లీలో గాలి కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉంది. గాలి నాణ్యతను పెంచడం కోసం 2026లో ఎటువంటి పరిష్కారాలు చూపించాల్సినటువంటి అవసరం కనపడుతోంది? రాజధాని వల్ల ఢిల్లీలో కాలుష్యం రాలే. రాజధాని మారిస్తే కాలుష్యం పోతుందా? అప్పుడు రాజధానితో పాటు కాలుష్యం కూడా మారుతుంది. అందువల్ల కాలుష్యం కొరకు రాజధానులు మార్చుకుంటూ పోతారా? మూసీలో మురుకునని చెప్పి హైదరాబాద్ రాజధాని మార్చి ఎక్కడికన్నా వేరే దగ్గరికి పంపారా? భద్రాచలం గోదావరి నది ఒడ్డుకు పంపించారా? సో మీకు రాజధాని అనేది కాలుష్యం ఆధారంగా రాజధాని నిర్ణయించబడవు. సో అందువల్ల కాలుష్యం ఉంది ఢిల్లీలో, రాజధాని మారుస్తారనేది అసలు అర్థం లేని వాదనది. కాలుష్యం దేశంలో ఎక్కడ లేదు, ఒక ఢిల్లీలోనే ఉందా? అసలు మహానగరాలంతటా కూడా కాలుష్యం ఉంది. ఇటీవల లక్నోలో కూడా కొన్ని ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యాయి. సో ఇది నార్త్ ఇండియా మొత్తాన్ని ఆవరించింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి మీకు అగ్రికల్చరల్ రెసిడ్యూస్, డబుల్ బర్నింగ్ అంటారు, వ్యవసాయ వ్యర్థ పదార్థాలను కాల్చడం వల్ల ఒకటి. తర్వాత అరావళి పర్వత శ్రేణుల్లో జరుగుతున్న విధ్వంసం కారణం కావచ్చు, గ్లోబల్ క్లైమేటిక్ చేంజ్ ఫ్యాక్టర్స్ కారణం కావచ్చు. ఇలా అనేక ఫ్యాక్టర్స్ ఈ ఎయిర్ పొల్యూషన్ కారణం. అందువల్ల వాయు కాలుష్యము మీకు చలికాలంలో చాలా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. మంచు కూడా కురవడం వల్ల మీకు ఫాగ్ అండ్ ప్లస్ పొల్యూషన్ కలిసి ఉండే వరకు అది మరింత తీవ్రమైన ప్రమాదాన్ని ఉంటుంది. ఇటీవల మంత్రులు కూడా చెప్పారు, నేను ఢిల్లీలో ఉండలేకపోతున్నాం మేము ఈ కాలుష్యం వల్ల అని కూడా చెప్తున్నారు. సో ఇది వెరీ సీరియస్ ఇష్యూ. దానికి పరిష్కారం కాలుష్యాన్ని ఎదుర్కోవాలి తప్ప రాజధాని మార్చడం కాదు కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.